స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి మార్కు సువార్త 11వ అధ్యాయము మొదటి 2-3 వచనాలను నేనే మూలవాక్యంగా చదువుతున్నాను. దయచేసి అందరూ కూడా నాతో పాటు ఏకీవించవలసిందిగా మనవి చేస్తున్నాను. వారు యెరూషలేమునకు సమీపించి ఒలివల కొండ దగ్గరున్న బెత్సెదా బేతనియ అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటిన్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకుని రండి. ఎవడైనా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన యెడల అది ప్రభువునకు కావలసినదని చెప్పుడి. తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపాను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు 104 స్తోత్రాలు ప్రభువా. ఇగో మొదటి ఆరాధన ఎంతో ఆశీర్వదకరంగా మీరు జరిగించారు. 2వ ఆరాధన ఇగో 10 రోజుల సంఘంలో మేము కూడుకుని ఉన్నాం తండ్రి. ఆరాధన మీరు దీవించండి, ఆస్వాదించండి. వచ్చిన వారందరినీ అస్తలకు అప్పగిస్తున్నాను, నీ సేవకుని అస్తలకు అప్పగిస్తున్నాను. చదవబడిన లేఖనము ద్వారా ప్రభువా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసయ్య నామములో హృదయపూర్వకమైన వందనాలు. లైవ్లో ఉన్న వారికి కూడా శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది, అందరూ కూడా దయచేసి వాక్యం మీద దృష్టి పెట్టాలని మనవి చేస్తున్నాను. ఈరోజు సర్వ ప్రపంచము మట్టల ఆదివారాన్ని జ్ఞాపకం చేసుకుని ఫామ్ సండే. హల్లెలూయా. మట్టల ఆదివారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. అంటే సిలువకు అప్పగించబడడానికి ముందుగా ఉన్నటువంటి ఆదివారం ఇది మాత్రమే. తర్వాత ఆదివారం వచ్చేసరికి ఆయన సిలువేయబడ్డాడు, పునరుద్ధానం కూడా చెందేయడం అనేది జరిగిపోయింది కనుక ఇది ఎంతో ప్రాముఖ్యత అనే దాన్ని బైబిల్లో దేవుడు దీనికోసం రాయించాడు. హల్లెలూయా. ఏంటి, చాలా జాగ్రత్తగా వినాలి. మీరు వేరు వేరు ఆలోచనతో ఉండద్దు. దయచేసి వాక్యం వినేటప్పుడు చాలా సీరియస్నెస్ అనేది ఉండాలని, లేకపోతే మనం నేర్చుకోలేము, వినలేము, పాటించలేము. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు తన శిష్యులని, కట్టబడి ఉన్నటువంటి గాడిద ఉన్నది, దాని తాళ్ళు విప్పి దాన్ని నా యొద్దకు తోలుకుని రండి. ఎవరైనాను ఏంటని అడిగితే ఇది ప్రభుకి కావాలని చెప్పమని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. అంటే గాడిదను గూర్చి రోజు ఆల్మోస్ట్ ప్రసంగాలు ఎన్నో సేవకులు ఈరోజు మాట్లాడుతూ ఉంటారు. చిన్నవరుసలో దేన్ని మతానికి ఏది ప్రస్తావించకుండా నేను వాక్యాన్ని అందించి ఇక్కడికి రావడం జరిగింది. అంటే ప్రభు ఎక్కడ ఏది చెప్పమంటే అక్కడ ఆ మాటను చెప్పడానికి నన్ను నేను అలాగా నడిపించుకుంటూ ఉన్నాను ఎప్పటి నుంచో ప్రభుకి అప్పగించుకుని. హల్లెలూయా. కనుక ఈరోజు కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద ఒక పాఠాన్ని మనకి నేర్పిస్తూ ఉంది. యాక్చువల్లీ గాడిదను గూర్చి మనం కొద్దిగా ధ్యానం చేసుకోవాల్సిన అవసరత ఉంది. గాడిదను గూర్చి బైబిల్ ఏం చెప్పిందంటే, బైబిల్లో దేవుడు భూజంతువుల్ని, నేలను పాగేటువంటి పురుగులు, ఆకాశ పక్షులు, సముద్ర చేపలు అన్నిటిని కూడా చేసినప్పుడు ఏండి జంతువుల తర్వాత కాలక్రమేణా ఇవన్నీ కూడా ఆదికాండంలో చేయబడ్డాయి. అక్కడ పేర్లు ఏమి కనబడవు. అక్కడ మిగిలినటువంటివి తర్వాత లేవియా కాండంలోనికి వచ్చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ప్రతి దాంట్లోంచి కొన్ని పవిత్రమైన జంతువులు, కొన్ని అపవిత్రమైనటువంటిగా పక్షుల్లోనూ అవన్నీ కూడా దేవుడు చెప్పాడు. మనకు వాళ్ళు లిస్టే ఇచ్చాడు మొత్తం అంతా. ఆ స్టోరీ ఇప్పటికి వెళ్తే మనం బయటికే రాలేము. మొత్తం అది అనవసరంగా అనిపిస్తుంది మనకి. అనవసరం కాదు, కానీ బైబిల్లో రాయబడిన ప్రతిదీ కూడా అవసరమైనది. అంటే అలాగా ఉన్నటువంటి జంతువుల్లో గాడిదను గూర్చి బైబిల్ ఏం చెప్పింది తెలుసా? ఇది పవిత్రమైన జంతువుల్లో ఉన్నటువంటిది కాదు, ఇది అపవిత్రమైన జంతువుల్లో చేర్చబడి ఉన్నది. అర్థమవుతుందమ్మా? వచ్చిన వాళ్ళు వింటున్నారా? హల్లెలూయా. మొట్టమొదటిగా గాడిదను కూర్చున్నటువంటి జస్టిఫై ఏంటంటే పవిత్రమైన జంతువు కాదు గాడిద, అది అపవిత్రమైనటువంటి జంతువుల్లోకి వస్తుంది గాడిద కేటగిరీ. హల్లెలూయా. ఫిజికల్ గా గాడిదను దేని కొరకు ఉపయోగిస్తారు? ఫిజికల్ గా చెప్పండి. నార్మల్ గా బరువులు మోయడానికి. అంటే అది ఇంకా బంధింపబడుతుంది మాట, బానిసత్వము మాట. బరువులు మోయడానికి ఉపయోగపడుతుంది గాడిద.
ఇప్పుడు అపవిత్రమైనటువంటి జంతువు అయినటువంటి గాడిద ఎవరికి కావాలంట? మీరు వాక్యం మీద నన్ను చూడండి దయచేసి, వేరే చూపులు ఉండొద్దు. సేవకుడు వచ్చిన నన్నే చూడాలి మీరు. హల్లెలూయా. పౌలు అన్నాడు, నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు చిన్నపిల్లవాడి క్రియలు చేతిని, చిన్నపిల్లవాళ్ళే మాట్లాడుతుంది, చిన్నపిల్లవాడు తలంచేతని, ఇప్పుడు పెద్దవాడినే చిన్నవాణి చేష్టల్లో, చిన్నపిల్లవాని చేష్టలో మాన్యవేసి తిని అని చెప్పాడు మాట. హల్లెలూయా. సో అలాగే మనం వాక్యం ఇటువంటి విధానంలో కూడా ఇంకా చిన్నపిల్లల చేష్టలు ఉండకూడదు మనలో. అర్థమవుతుందా? వాక్యము దేవుడు మనకి ఇస్తున్నటువంటి గొప్ప ప్రత్యక్షత, గొప్ప ఈవి, గొప్ప ఆశీర్వాదం. వాక్యమే లేకపోతే ఎంతసేపు నువ్వు ఇక్కడ కూర్చున్నా ఉపయోగం ఉండదు. అందుకే ఏ కూడుక పెట్టుకున్నా, ఏ ప్రార్థన పెట్టుకున్నా, ఎలాగ కూడుకున్నా వాక్యం కోసం ఎందుకు మాట్లాడతాం? వాక్యము లేకుండా ఏది కలగలేదు. వాక్యం ఇదంతా సకల బ్రహ్మాండం వాక్యం ద్వారా కలిగింది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకు అదంతా దేవుడు పెట్టాడు. అయితే అపవిత్రమైనటువంటి జంతువుల్లో ఉన్నటువంటి గాడిద ఎవరికి కావాలంట? యేసయ్యకు కావాలంట. ఈ గాడిద దేనికంటే బానిసత్వము, బరువులు మోయడానికి, వెట్టి చాకరులు చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి క్రైస్తవ సమాజం ఈ రోజు గాడిద కోసం మాట్లాడేటువంటి పాస్టర్లు ఉన్నారు, గాడిద కోసం బోర్డు సంగతులు నేర్చుకున్నటువంటి విశ్వాసులు ఉన్నారు. కానీ గాడిద యేసుకి ఎందుకు కావాలో అందుకు నేను కావాలనేటువంటి వారే కావాలి. అందుకోసం ఈ ప్రసంగానికి పేరేం పెట్టానంటే, నేను నీవు దేవునికి కావాలి. హల్లెలూయా. ఏంటి? ప్రతివారు నీవెవరికి కావాలి? అయితే ఇక్కడ ఒక అంశం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనము ఇండివిజువల్ గా ప్రతి వ్యక్తి కూడా, ఈ భూమి మీద ఉన్నటువంటి వ్యక్తి ఇద్దరికి కావాలి. ఒకటి దేవునికి కావాలి, రెండోది సాతానికి కావాలి. వాట్ యు వాంట్? నీకేం కావాలి? నీకెవరు కావాలి? చెప్పాలి అందరూ కూడా. పక్క సంతోష్, నాని, ఏం మహేష, సింహాద్రి. హల్లెలూయా. కత్తి ఎక్కడ? సింహాద్రి అండి. చెప్పండి, మనం ఎవరికి కావాలి? దేవునికి కావాలి, సాతానికి ఇద్దరికి కావాలి. మనం నీకెవరు కావాలి? నీకెవరు కావాలి? పక్కన నిజమేనా? పక్కన వాళ్ళు ఒకరినొకరు గిల్లుకుని చెప్పుకున్నావా? వద్దులే, నేను అలాంటి చేయను. హల్లెలూయా. కొంతమందికి పాతకాక్షలు ఉంటాయి, ఇలాంటి ప్రసంగం చేశారు ఇంకా పాస్టర్ గారు, మామూలుగా గిల్లరు. ఇంకా ఎందుకని అక్కడ ఇంక ఏం అనడానికి ఉండదు, ఇంకా గిల్లేస్తారు. ఇంకా అదే బయటకు వెళ్ళామంటే మొత్తానికి 5 ఏళ్ళు అండిపోతాయి. సంఘంలో గిలితే ఇంకేమీ చేయలేనట్టు పరిస్థితి మాట. అమ్మ, ఏ కక్షలు పెట్టుకుని సంఘాల్లో ఉండొద్దు ఎవరన్నా. అలాగా ప్రేమ కలిగి ఉందాం, సత్ప్రవర్తన కలిగి ఉందాం, మాదిరి కలిగి ఉందాం. హల్లెలూయా. ఖచ్చితంగానే 100% భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఏంటి, దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. అట్ ద సేమ్ టైము సాతానికి కూడా కావాలట. అందుకని ప్రశ్న ఏంటంటే, ప్రసంగ ప్రారంభంలో నీకెవరు కావాలంటే, మీరు పెద్దవసరాలు మంచి వాళ్ళు బాగా చెప్పారు. ఎవరు కావాలి? దేవుడే కావాలని. అయితే చెప్తున్నాను, నిజంగా నీకు దేవుడే కావాలని అనుకున్నప్పుడు సాతాన్ యొక్క ఆలోచన నీలో పని చేయకూడదు. వింటున్నారా? ఆడొద్దు దయచేసి, ఎటకారంగా ఉండొద్దు, సీరియస్ గా ఉండాలి. అసలు చాలా సీరియస్ గా ఉండాలి. దేవుడే నాకు కావాలని నిజంగా యథార్థంగా నువ్వు అనుకుంటున్నప్పుడు నీవు ఎలాంటి ఆలోచనతో ఉండాలంటే దైవ ఆలోచనతో ఉండాలి. ఏది దైవాలోచన ఎలా తెలుస్తుంది? బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి దావీదు రాసినటువంటి 1వ కీర్తనే. చాలా మందికి 1వ కీర్తన ఎవరు రాశారో కూడా తెలియదు. ఎందుకంటే కీర్తనలు అన్ని కూడా అక్కడ పేర్లు ఉండవు. నేను వాళ్ళందరినీ తప్పు పట్టట్లేదు, కానీ చాలా కీర్తనలు ఎవరు రాశారో తెలియదు. కన్ఫ్యూజ్ అవుతారు. మోషే కీర్తనలు దావీదని, దావీదు కీర్తనలు మోషేనని, లేకపోతే ఇంకోటని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. నాకు కూడా కన్ఫ్యూజన్ ఉంది, లేదని చెప్పను నేను. అయితే 1వ కీర్తన దావీదు కీర్తన అని స్పష్టంగా నేను చెప్తాను. మొదటి వచనమే చరణం, దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు. బైబిల్ ఏం చెప్తుంది? దేవుని పిల్లలను ఏ ఆలోచనలు నడవకూడదంట? దుష్టుల ఆలోచనలు. అంటే దుష్టుల ఆలోచనలు ఎలా ఉంటాయి? చాలా నువ్వు సంతోషంగా, అంటే అందరితో ప్రేమగా ఉండాలి, అవసరమైనప్పుడు కొంచెం తగ్గించుకోవాలి, కుటుంబం కట్టుకోవడానికి, నీ జీవితాన్ని కట్టుకోవడానికి. ఇప్పుడు ఎన్నో రకాలుగా ఎంతో మంది ఎన్నో మాటలు మాట్లాడతారు. కాబట్టి మనం కట్టుకోవడం ఇంపార్టెంట్ అని అనుకున్నప్పుడు కొంచెం తగ్గించుకుంటాం లేదా? ఒక మాట పడతామా లేదా? అదే కూర్చుకోవాలనుకున్నప్పుడు ఎవరి మాట పట్టించుకో. భర్త ఒకటి అన్నా సరే ఎదురు చెప్పేస్తా, నువ్వు అనేది ఏంటి, ఎంత కట్టం తెచ్చాను తెలుసా నీకు, మై మనసు అటుకెళ్ళిపోతాను, బీరు అటుకెళ్ళిపోతాను, తెచ్చిడి అన్నీ అటుకెళ్ళిపోతాను అంటే అటుకెళ్ళిపోవచ్చు, కానీ కాపురం అక్కడ కూలిపోతుంది అన్నమాట. కాబట్టి కాపురం ఇంపార్టెంట్, భర్త ఇంపార్టెంట్, అదే నాకు పలానా సంబంధం ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఏం చేస్తాం? ఖచ్చితంగా వస్తాయి. ఎన్నో ఒడిదుడుకులు, వ్యతిరేకతలు, ఆటంకాలు వస్తాయని బైబిల్ చెప్పింది. వచ్చినప్పుడు దేవుని ఆలోచన ఏదంటే
నీవు అది కట్టబడడం కొరకు జాగ్రత్తగా ఉండాలి. పాస్టర్ గారు పెళ్లి చేస్తున్నప్పుడు పెళ్లి ప్రమాణాలు చేస్తారు కదా. వ్యాధి అందును, సుఖమందును, కష్టమందును, ఐశ్వర్యమందును, లేమి అందును, బాధి అందును, అన్ని అందును ఈమెను విడనాడక ఈమెకి భర్తపై ఉంటావా అంటే ఉంటానని ఆయన అంటాడు. నువ్వు ఉంటావంటే ఏమో ఉంటానంటది. కాబట్టి చెప్పాడట, అమ్మాయి పెళ్లి తర్వాత ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, కాబట్టి సర్దుకుపోవాలి అని చెప్పాడట దైవజనుడు. అలాగే అని చెప్పిందంట. పెళ్ళి అయ్యింది, స్టార్ట్ అయ్యింది. సో కుటుంబ యాత్రలో ఖచ్చితంగా ఏంటంటే, ఇప్పుడు ఒక అమ్మాయి ఉందనుకో, సపోజ్ అబ్బాయి అత్తగారింటికాడ అందరి కోసం ఆలోచించవలసిన అవసరం ఉండదు, అందరినీ పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే కాపురం అబ్బాయి అక్కడ చేయడు, వెళ్ళి వచ్చేస్తాడు అంతే. అమ్మాయి మాత్రం తన కాపురం ఉన్నటువంటి స్థలంలో అక్కడ మంచి ఆలోచన కలిగిన వాళ్ళు ఉంటారు, దురాలోచన కలిగిన వాళ్ళు ఉంటారు. నువ్వేం చేసినా తప్పు అని చెప్పడానికి పూనుకున్న వాళ్ళు ఉంటారు. కొంతమంది తల్లి లాంటి మనసు కలిగిన వారు, పోన్లే కొత్తగా బిడ్డ వచ్చింది కదా, తన తల్లి అయితే వేరు నేనైతే వేరు, అలా ఉండకూడదు, కొత్త నేను నా అత్తగారి ఇంటికాడ ఎలా ఉన్నాను కాబట్టి నా కోడలు కూడా తెలుసో తెలియకో తప్పులు చేసినప్పుడు నా కూతురు చేసినప్పుడు నేను ఎలాగ సర్దుకుపోతాను అని నిజమైనటువంటి జ్ఞానం, మంచి మనసు కలిగినటువంటి అత్తలు కూడా తెలుసో తెలియకో పాపం అప్పుడే కొత్త కాపురం, కొత్త మనుషులు పుట్టినీళ్ళను వదిలేసుకుని కొత్తవాడితోటి కొత్త ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడ మనుషులందరితోటి త్వరగా కనెక్ట్ కావడానికి కొంచెం తనకి సమయం పడుతుంది. అది ఎవరైనా సరే, మన దగ్గరకు వచ్చినటువంటి పురుషులైతే మన భార్య అయినా అదే పరిస్థితి, మన చెల్లి ఇంకొకరి ఇంటికి వెళ్ళినప్పుడైనా అదే పరిస్థితి. మన చెల్లి ఒకరి ఇంట్లో, మన తోబుట్టు, మన ఆడపిల్ల ఒకరి ఇంట్లో ఎలా సంతోషంగా ఉండాలని మనం కోరుకుంటామో, అలాగే ఒక ఇంటి నుంచి వచ్చేటువంటి ఆడపిల్ల మనం నమ్మి వచ్చినప్పుడు తను కూడా సంతోషంగా ఉండడం కొరకు కనీస ఇంగిత జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి. కాబట్టి కొన్ని స్థలాల్లో అత్తగారి శూర్పణఖలు, సినిమాలో చూస్తాం కదా, సూర్యకాంత క్యారెక్టర్ ఉంటుంది. మాట్లాడితే గయ్యమే, ఇంకా గెయ్యాలి మాట గెయ్యాలి. గెయ్యాలకి మించిన సూర్యకాంతలు ఈరోజు కొంపల్లో చాలా మందిని చూస్తున్నాడు. నువ్వేం చేసినా నేను తప్పెట్టాలి, పని చేస్తే ఒక తంట, చేయకపోతే ఒక తంట. పెళ్ళైన కొత్తలో అమ్మాయి నేను లేనా, అప్పుడు ఎందుకు లేచిపోయావు, నువ్వు పడుకోవాల్సిందమ్మా అని అంటది మాట. తర్వాత పొద్దెక్కినా లేకదో ఈవిడే సమ్మిడ్ అయిపోతుంది, ఊళ్ళో సమ్మిళ్ళు అవసరం లేదు. ఫస్ట్ ఏమంటది, అమ్మాయి అప్పుడే ఎందుకు, నేను ఉన్నాను కదమ్మా, నువ్వు కూర్చోమ్మా, నువ్వు పడుకో, పర్లేదు నేను చేస్తాను కదా. ఇంక తర్వాత అంతే. అలా ఒకవేళ ఎవరన్నా పడుకోమన్నా ఎవరు పడుకోవద్దు దయచేసి, వెనకాల గోతులు తీసేవాళ్ళు వాళ్ళే. మళ్ళీ నిజమే చెప్తున్నాను, నేను అన్ని చెప్తున్నాను, అన్ని చూసినాను. ఎన్నో పెళ్ళిళ్ళు నా చేతులు అయినాయి, ఎన్నో కాపురాలు కట్టినోన్నాయి. అత్తల చేత కోడలు రంగింపబడితే మధ్యలో ఎన్నిబళ్ళు అయ్యి అటు ఇటు వాళ్ళతోటి వీళ్ళతోటి కూడా దెబ్బలు తిని అవమానాలు పొంది, ఏదైతేనే కాపురాలు మాత్రం బాగున్నాయి, నన్ను దూరం పెట్టుకున్నా పర్లేదు. హల్లెలూయా. చాలా కాపురాలు కట్టాను, నిజమే, జోక్ కాదండి, చాలా మాట. ఈ విధమైన భావజాలం జరుగుతుంది. అమ్మాయి అక్కడికి వెళ్ళినప్పుడు కొత్త వాతావరణం, కొత్త మనుషులు, కాబట్టి ఆ తొందరగా వాళ్ళకి కనెక్ట్ అవ్వడానికి సమయం పడుతుంది. వాళ్ళ ఆలోచనలు ఎరిగి వాళ్ళకంటే ఎలాగిష్టమో ఎలా ఉండకూడదో, అంటే అందరూ ఉన్నప్పుడు నవ్వుతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా అంటే, మనుషులు ఉన్నప్పుడు అందరూ ఉన్నప్పుడు ఎలాగే పల్లికిలిచి నవ్వుతున్నా కరెక్ట్ కాదని ఉంటారు. అలా ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే, అందరూ ఉన్నప్పుడు నేను ఇలాగ అందరి ముందు నవ్వకూడదని, నవ్వుతే అత్తమ్మ ఊరుకోదు, లేకపోతే మామయ్య ఊరుకోరు, భర్త ఊరుకోరు. దాన్ని తగినట్లుగా వీళ్ళు కూడా మెల్లమెల్లగా కొంచెం కొంచెం నేర్చుకోవాలి. అవునా కదా? ఎందుకు చెప్తున్నాను ఈ స్టోరీ? వాక్యం ఏంటి మంది? మిమ్మల్ని వెరీ గుడ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. హల్లెలూయా. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు అంటే దేవుని ఆలోచన నడవాలి. దేవుని ఆలోచన ఏంటి అని అంటే, ఒక ఆడపిల్ల అమ్మ ఇంటి నుండి అత్త ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఇన్ని రకాల ఆలోచనలు కలిగి కట్టుకోవడానికి ఉండాలి. పాస్టర్ గారు పెళ్లి చేశాడు, సర్దుకొని చెప్తే ఇలా కాపురం మొదలైంది. కొన్ని చెడుపడులు, తుఫాన్లు, చినుకులు, జడివాన వస్తుంది. కొన్ని గోరుతో పోయిదాన్ని గొడ్డలా తీసుకుంటారు, గొడ్డలు ఎక్కడ ఉన్నదాకని. హల్లెలూయా. అలాగే మొత్తానికి పాస్టర్ గారు చెప్పారు కదా, పెళ్ళి అయిన తర్వాత ఏం వచ్చినా సరే సర్దుకుపోవాలని. అమ్మాయి ఆల్రెడీ సూట్ కేసు ముందే సర్దేసుకుందంట. ఇప్పుడు ఇంట్లోకి మాట కానీ సర్దుకుపోతుందంట. పాస్టర్ గారు ఏం చెప్పారు, పెళ్లిలో ఎన్నో వస్తాయి కుటుంబం అన్న తర్వాత ఏం చేయాలి, నువ్వు సర్దుకుపోవాలని చెప్పాడు కదా. నేను అదే చేస్తాను. సూట్ కేసులో బట్టలు అన్నీ ఎట్టేసుకున్నామ్మా, ఇంట్లో రాగానే సర్దుకుపోతుందంట. సర్దుకుపోవడం అంటే బట్టలు ఎట్టేసుకుని వెళ్ళిపోవడం కాదు. కొన్నిటిని గూర్చి నీ కాపురం ఇంపార్టెంట్, నీ భర్త ఇంపార్టెంట్. మిగిలిన వాళ్ళు నీకు పొలలు ఎట్టేవాళ్ళు, నిన్ను బాధ పెట్టేవాళ్ళు పక్క వెళ్ళిపోతారు. అని పెట్టేస్తాడు దేవుడు. నీ భర్తకి నీకు పొలలు ఎట్టేవాళ్ళని ఉంచుతాడు మధ్యలోనూ. నీ కుటుంబాన్ని కూల్చుకునేలాగా రకరకాలుగా మాట్లాడితే ఉన్నవాడు దేవుడు నాడి ఎలా అంచాలో అలాగ అంచేసి పక్కన ఎత్తాడు. అందుకే చాలా మంది కొత్తగా పెళ్ళైనటువంటి ఆడపిల్లలు నన్ను ఫాలో అవ్వండి, అవసరం బట్టి చెప్తున్నాను. తిక్క అత్తలకి నువ్వు ఎలా తిక్క కుదర్చాలో అది కూడా చెప్తా.
హల్లెలూయా. అంటే అందరూ తిక్కత్తలే ఉంటారంటే అందరూ తిక్కత్తలు ఉండరు. తల్లిలాగా ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు కూడా అమ్మ ఒకసారి మనల్ని తిట్టినా, అమ్మ మనల్ని బాధపడినా, కోప పెట్టినా దేని కొరకు అలాగన అతను కూడా కొన్నిసార్లు కొంత సరే మా అమ్మ అంటే నేను ఊరుకుంటాను కదా, సరే అత్త ఏదో అనుకుంటుంది, మళ్ళా సార్ అలాగ అనిపించుకోకుండా ఉండాలని ఆడపిల్ల కూడా అలాగ ఉండాలి. రెండు ఉండాలి, రెండు సైడ్లు ఉండాలి. ఏంటి చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు కలవాలా లేదా? అలాగా ఒక కుటుంబం కట్టుబడడం కొరకు మనం అన్ని విధాలుగా అర్థం చేసుకోవాలి, కొంచెం ఇబ్బంది పడాలి, అన్నీ జరుగుతాయి. నేనేం చెప్తున్నానంటే దేవుని ఆలోచన నేనేం చేస్తాడో తెలుసా? సమాజంలో, సంఘములో, కుటుంబములో సత్ప్రవర్తన కలిగి కొంత ఇబ్బంది, కొంత నష్టం, కొంత బాధ నీకు కలిగినప్పటికీ దైవాలోచన నిన్ను నిలబెడతాది. హల్లెలూయా, నిలబెడతాది. అదే దుష్ట ఆలోచన చెప్పి నడవద్దని చెప్పింది మొదటి కీర్తనం. ఏం చేస్తుంది దుష్ట ఆలోచన? నిన్ను చెడగొడుతుంది. ఎందుకు పడుతున్నావు నువ్వు మాట అంటే నీకేం తక్కువ అని చెప్పేసి ఈ దుష్టుల ఆలోచనలు నిన్ను, నీ యొక్క విశ్వాసాన్ని, నీ యొక్క విలువలను పోగొట్టుకునేలాగా, కోల్పోయేలాగా చేస్తుంది. కాబట్టి ఈరోజు కుటుంబమైన మరొక కుటుంబం ఏంటంటే క్రైస్తవానికి అంటే ఆడపిల్ల రెండు కుటుంబాలు, అమ్మాయి ఇల్లు ఒకటి, అత్త ఇల్లు ఒకటి. అవునా? అలాగే మానవ జీవితంలో ఉన్నటువంటి మనము ఈ శరీరముతో ఒక కుటుంబాన్ని ఈ భూమి మీద కలిగి ఉన్నాం. ఎప్పుడైతే యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుతామో మరొక కుటుంబానికి కూడా మనము చెందినటువంటి వారేమని అర్థం. అప్పుడు ఒకవేళ భౌతికంగా భక్తుల జీవితంలోని ఈ భౌతికమైనటువంటి కుటుంబాలు కూలిపోయినాయి, ఒకవేళ ఆ కుటుంబాలు ఏదైనా జరగవచ్చు, కానీ దేవునితో, దేవుని కొరకు ఏర్పరచబడినటువంటి కుటుంబస్తురాలు అయ్యాక ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూలిపోకూడదు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూలిపోకూడదు దేవుడితో కుటుంబము. హల్లెలూయా. కాబట్టి ఆ కుటుంబాన్ని అంటే ఇక్కడ కానీ అక్కడ కానీ కట్టుకోవడానికి మనకి ఏం కావాలంటే దేవుని ఆలోచన. అందుకని దుష్ట ఆలోచన మనం నెరవేర్చుకుంటూ ఉంటే దేవుని ఆలోచన మనలో నెరవేరదు. కాబట్టి మనము సాతానికి కావాలి, దేవునికి కావాలని చెప్పాను. దేవుడేమో ఏంటి నువ్వు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు, సేమ్ అలాగే సాతాను కూడా నువ్వు కావాలని కోరుకుంటున్నాడు. ఎందుకు ఇద్దరికి నువ్వు కావాలంటే దేవుడేమో నిన్ను ప్రయోజకమైనటువంటి స్థితిలో, గౌరవ మర్యాదలు ఉన్నతమైన స్థితిలో, నిన్నే సమాజానికి ఒక ఇన్స్పిరేషన్ గా ఉండేటువంటి స్థితిలో దేవుడు పెట్టడానికి కావాలనుకుంటాడు. దుష్టుడు ఎందుకు కావాలనుకుంటాడంటే నీ జీవితాన్ని ఎంత నాశనం చేయాలో, దేవునికి ఎంత దూరంగా నువ్వు పాడైపోవాలో, చెడిపోవాలో ఇవన్నీ చేయడానికి దుష్టుడు కావాలనుకున్నారు. కనుక ఇప్పుడు నీకు ఇద్దరిలో ఎవరు మంచి ఆప్షను, ఎవరు కావాలి? నీకు దేవుడు కావాలి. అంటే సర్వసాధారణంగా క్రైస్తవులు దేవుడు అనకపోతే ఇంకో హీరో అన్నారు కదా, దేవుడే అంటారు. దేవుడే కావాలనుకున్నప్పుడు నీ జీవితంలో ఎలా ఉండాలంటే దైవ ఆలోచన మీకు ఉండాలి. అందుకనే ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు 55వ అధ్యాయము యెషయా గ్రంథము 8వ వచనం చదవండి ఒకసారి. దేవుడు అంటున్నాడు ఏమని? మనుషుల్ని పట్టుకుని, ఇశ్రాయేల్ సమాజాన్ని పెట్టుకుని నా తలంపులు కావు, మీ త్రోవలు కావు. ఇదే అంట యెహోవా వాక్కు. దేవుడు చెప్తున్నాడు నా త్రోవలు మీ త్రోవలు వంటివి కాదు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. అంటే ఎంతకాలం ఇలాగా దేవుడి త్రోవలోనికి రాకుండా మన జీవితాన్ని కొనసాగుతుంది? వారు త్రోవ తప్పి ఏకముగా నశించిరని వ్రాయబడి ఉంది. హల్లెలూయా. ఒక్కడును లేడు అంట. దేవుని యథార్థంగా వెతుకున్నాడు ఒక్కడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ ఏకంగా ఏమని చెప్పింది లేఖనం రోమపత్రికలో? పాపం చేసి అందరూ నశించిపోయారంట, అందరూ తొలగిపోయారట, పనికి మాలిన వారని చెప్పింది బైబిల్. కఠినంగా మాట్లాడింది. అంటే దేవుని త్రోవల్లోనికి మానవుడు రావట్లేదు. చాలా మందికి దినాన్ని యేసు ప్రభువారు అంటే ఇష్టమే, కానీ రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక పాప సంబంధించినటువంటి బంధకాల్లో ఉంటారు. వింటున్నారా అందరూ? ఆ పాపము వల్ల ఏం చేస్తారంటే పరిశుద్ధుడైనటువంటి దేవుని దగ్గరికి రావడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. కనుక ప్రభుని నమ్మరు వాళ్ళు. కొంతమంది ప్రభుని నమ్ముతారు, రక్షణ పొందుతారు, కానీ దుష్ట ఆలోచనలు ఏమైతే ఉన్నాయో దేవునికి అవకాశం ఇవ్వకుండా జీవితకాలం అంతా దాన్ని అనుసరించి నడుస్తారు. కనుక కట్టబడినటువంటి గాడిద దేవుడు ఎందుకు ఇప్పమన్నాడు? ఇది ఎవరైనా అడిగితే ఇది ప్రభుకి కావాలని చెప్పమని ఎందుకు చెప్పాడు అంటే గాడిద కోసం మీకు చెప్పాను కదా. ఏమని? గాడిద భూ జంతువులలో ప్రభు చేసినటువంటి జంతువులన్నిటిలోనూ
ఇది ఒక అపవిత్రమైనటువంటి జంతువు. దాని అర్థం ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులు జన్మముతోనూ కర్మముతోనూ పాపులుగా ఉన్నాము గనక మనుషులమైనటువంటి మనం అందరము అపవిత్రులము, పాపులము, మనం పాపులము. హల్లెలూయా. భక్తుడైనటువంటి అండ్ యోహాను కూడా చెప్తూ ఉన్నాడు. ఒకసారి అందరూ కూడా స్తోత్రం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలోనికి రండి. అందుకు యేసు పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. పాపము చేయి ప్రతివాడు ఎవరికి దాసుడంట? పాపానికి దాసుడు. కనుక గాడిద ఒక అపవిత్రమైనటువంటి జంతువు అని బైబిల్ చెప్పబడి ఉంది. మనుషులైనటువంటి మనము అపవిత్రులము. వింటున్నారా? మరి అపవిత్రమైనటువంటి గాడిద ఎందుకు దేవునికి కావాలి? అపవిత్రులైనటువంటి దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుని అన్నాడు. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడికి పాపులైనటువంటి మనుషులు ఎందుకు? అందుకే సందేశమే, నీవు దేవునికి కావాలి. ఇది సందేశం. కనుక అపవిత్రులుగా ఉన్నటువంటి దాని నుండి దేవుడు పవిత్రులను చేయడానికి, అపవిత్రులైనటువంటి మనుషులుగా ఉన్నటువంటి మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దడం కొరకు నీవు దేవునికి కావాలి. హల్లెలూయా. మరి ఇంకా నీ జీవితం అంతా యోహాను సువార్త 8:34 ప్రకారంగా అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసులని మీతో నిశ్చయంగా చెప్తాను. ఇంకా జీవితకాలం అంతా పాపం చేసుకుంటూ పాపంతోనే ఉంటే నువ్వు దేవునికి దాసుడు అవుతావా, పాపానికి దాసుడు అవుతావా? అంటే ఇప్పుడు చెప్పండి, వీళ్ళు దేవుణ్ణి కోరుకుంటున్నారా, సాతాన్ని కోరుకుంటున్నారా? సాతాన్ని కోరుకుంటూ ఉన్నారు. నేను చాలా షార్ట్ గానే ముగించేస్తాను, ఎక్కువసేపు చెప్పను. మొదటి సంగతి అయిపోయిందా? గాడిదలో ఉన్నటువంటి మొదటిది. రెండోది గాడిద ఏంటి? రెండోది గాడిద ఫిజికల్ గా దాన్ని బరువులు మోయడానికి, వెట్టి చాకరీ చేయడానికి, బరువులు మోయడానికి. నేను అలసిపోయాను, ప్లీజ్ కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను, ఇక్కడ ఆగు, చక్కగా నేడుంది అంటదా గాడిద? మళ్ళీ కర్రోడు తీసుకుని దాన్ని టప్ కొట్టడమే అంటారా? ఉండదా? అలా ఉంటది లేదా? కుక్కనైనా ఇంట్లో తీసుకొచ్చి మీద ఎక్కించుకుంటారు, ముద్దులెడతారు, స్నానం చేపిస్తారు, సోపు మంచి సోపులు ఉంటాయి కుక్కకి. గాడిదని ఎవరన్నా అలాగా ఊరేగించుకుంటారా, తీసుకొచ్చి మీద ఎక్కించుకుంటారా? అంటే నేను అంటున్న పెంపుడు జంతువుని చక్కగా మనం ఎత్తుకుంటాం, ముద్దు పెట్టుకుంటాం. గాడిదని అలా పెట్టుకోరు కదా ఎవరన్నా. అంటే అది బరువులు మోయడానికే ఉపయోగపడుతుంది. మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలు ప్రజలను అంధకార రాజు సాతానికి సామ్రాజ్యంగా ఉన్నటువంటి ఐగుప్తు దేశమైనటువంటి దాని అధినేత అయినటువంటి ఈజిప్ట్ ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో ఇశ్రాయేల్ సమాజాన్ని ఇలాగే గాడుగుల కింద, బానిసల కింద వారి జీవితాన్ని వెట్టి చాకరులకు ఉపయోగించాడని పరిశుద్ధ లేఖనం నిర్గమకాండం 1వ అధ్యాయము స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నది. చూడండి 10వ అధ్యాయం 10వ వచనం, 1వ అధ్యాయం 10వ వచనం నిర్గమకాండం. అమ్మ ఎవరో ఒకరు సరిగ్గా చదవండి అమ్మా, ఒకరే చదవండి. చూడండి, ఈరోజు సాతానుడు, దుష్టుడు నీవు సంతోషంగా ఉండడం వాడికి ఇష్టం లేదు. నువ్వు ఏది పొందుకోకూడదు, కాబట్టి ఉన్నాయి పోగొట్టేసుకోవాలి. ఏది నువ్వు పొందుకోకూడదు, నువ్వు సంతోషంగా, పిల్లలు వినాలి, నువ్వు సంతోషంగా ఉండడానికి ఇష్టం లేదు. నువ్వు ఏది మంచిది పొందుకోకూడదు, ఇక్కడ నవ్వుతూ నువ్వు ఉండకూడదు. ఇలాగా నీ జీవితంలో ఎలాంటి మేలు, నెమ్మది, సమాధానం, సంతోష, ఆశీర్వాదం లేకుండా నిన్ను నాశనం చేయడానికి యుక్తి కలిగి, దురాలోచన కలిగి సాతానుడు నిన్ను ఈ భూమి మీద దాడి చేస్తూ ఉంటాడు. నువ్వు ముందుకెళ్ళడం ఇష్టం లేదు, నువ్వు ఆగిపోవాలంతే, నువ్వు నాశనం అయిపోవాలంతే. అందుకని వారు విస్తరింపకున్నట్లు ఏం చేశారు? యుక్తి కలిగి కాబట్టి వారి మీద పెట్టిన భారములు, వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు ఫీతోము, రామసేస్ అనే పట్టణములను కట్టిరి. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మానవుడికి ఉన్నటువంటి జ్ఞానము ఏదైతే ఉందో ఆ జ్ఞానం దేవుడు ఒకవేళ వాడుకుంటే నువ్వు చాలా భాగ్యవంతుడు, గొప్పవాడు అయిపోతావు. ఆ జ్ఞానము చేత అనేకులకి నువ్వు ఉపయోగపడతావు, మేలు చేస్తావు, కన్నీళ్లు తుడుస్తావు, ఆదరిస్తావు, అన్ని చేస్తావు.
కాబట్టి ఈరోజు మనుషుల జ్ఞానము దేవుడు వాడుకోకుండా మనుషుల జ్ఞానాన్ని సాతాను వాడుకోవడం మొదలెట్టాడు. సాతాను వాడుకుంటూ మనుషుల జ్ఞానాన్ని వాడుకుంటూ ఏం చేశారు? ఇగో సమాజంలో ఎన్ని భయంకరమైన దురాలోచనలు కలిగి సమాజానికి ఎన్ని హేయమైనటువంటి పనులు చేస్తున్నారో ఇవన్నీ ఎవరి జ్ఞానం? బైబిల్ చెప్పింది యాకోబు పత్రికలో కూడా, నన్ను చూపించడానికి అవధి ఇప్పుడు అవసరం పెట్టి నేను ఇంట్రడ్యూస్ చేసి వెళ్ళిపోతాను. దయ్యముల జ్ఞానము అని కూడా చెప్పింది బైబిల్. దయ్యముల జ్ఞానం ఉంది. ఈ జ్ఞానము అంటే సాతానుడు చేత జ్ఞానము లోకాన్ని ఏం చేస్తుందంటే నాశనం చేస్తుంది. ఏ కుటుంబం సమాధానంగా ఉండదన్నమాట. నడిపిస్తూ ఉంటాడు, వాడు బలహీనపరిచేస్తాడు అందరినీ. ఇశ్రాయేలీల జ్ఞానము పిండి 430 సంవత్సరాలు ఫరో వాడుకున్నాడండి. ఈరోజు క్రైస్తవులారా ఒక మాట అంటున్నాను, గుర్తుపెట్టుకోండి. సేవ చేస్తున్న వారైనా సరే, సేవ కొరకు సిద్ధపడిన వారైనా సరే, రక్షణ పొంది చాలా కాలంగా నడుస్తున్న వారైనా సరే, అందరితో ఒక మాట చెప్తుంది ఏంటంటే, నీ జ్ఞానం ఎవరు ఉపయోగించుకుంటున్నారో ఒక్కసారి తెలుసుకో. నువ్వు ఇది ఒక్కటి తెలుసుకోగలిగితే నీ భక్తి జీవితంలో నిన్ను ఎవ్వడు అడ్డగించలేడు. హల్లెలూయా. ఏంటి నీ జ్ఞానాన్ని ఎవరు వాడుకుంటున్నారో చూడు ఒకసారి. కొన్నిసార్లు మనం ఇలా మాట్లాడతాం. యాక్చువల్లీ నేను ఇక్కడ డిగ్రీ అయిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అక్కడ కార్వే అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆఫీస్లో నాకు ఒక చిన్న జాబ్ వచ్చింది. డేటా ఎంట్రీ. ఇక్కడ నుంచి అనేక మంది పిల్లలు మన ప్రాంతాలకు వచ్చేటువంటి వారు, ఆ ప్రాంతాలకు ఈస్ట్ వెస్ట్ నుంచి బోర్డు మంది డేటా ఎంట్రీలో సిస్టమ్ వర్క్ చేయడానికి. అప్పుడు పాన్ కార్డ్ డిపార్ట్మెంట్, పాన్ కార్డ్ అంటే చాలా వరకు తెలియదు, దానికోసం ఏమీ తెలియదు. పాన్ కార్డు కోసం ఇంకా చెప్పాలంటే ఆధార్ కార్డు వ్యవస్థ కూడా అప్పటికి ఏమీ తెలియదు. ఆధార్ అంతా అక్కడ చేసేవారు హైదరాబాద్లో. మొత్తానికి మాకు వచ్చే అప్లికేషన్లు వచ్చాయి, దానికి ఒక 100 రూపాయలు పెట్టేసి ఆ పాన్ కార్డ్కి ఆధార్ కార్డు సంబంధించిన అప్లికేషన్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు మొత్తం పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ప్రతి చోట జరుగుతుంది. అప్పుడు అక్కడ అన్ని చోట్ల సినీ యాక్టర్స్ కూడా అక్కడికే వచ్చేవారు. ఒక ఫ్లోరే ఉంటుంది వాళ్ళ కొరకు, ఈ వివిఐపీల కొరకు, అన్నిటి కొరకు, సెలబ్రిటీస్ కొరకు మొత్తం ఒక బిల్డింగ్ ఉంటుంది అన్నమాట. వాళ్ళు రావడం, అందులోకి వెళ్ళడం, ఐ చెకప్ చేసుకోవడం, ఈ ఆధార్ వెరిఫికేషన్ అంతా చేసుకోవడం జరుగుతాయి. ఇప్పుడు మన మొబైల్లోనే ఆధార్ అంతా చేసేసుకోవచ్చు. మొత్తం అంత ప్రాసెస్ మన మొబైల్లో ఉంది. అయితే నేను ఏం చెప్తున్నానంటే, అక్కడ ఎక్కువగా మాట్లాడేటువంటి మాటలు ఏం చేసామంటే, నేను ఇంకా అందరూ మొత్తం మన చెమటంతా, మన రక్తం అంతా చెమట రూపంలో వెళ్ళిపోతుంది. శ్రమ పడుతున్నాం, బోల్డ్ పని చేస్తాం, శాలరీ ఏమో ఏంటి అమ్మ మాట్లాడేంటమ్మా, పని ఎక్కువ చేస్తున్నాం, బోల్డ్ కష్టపడుతున్నాం, శాలరీ ఏమో తక్కువ మాట. మా శ్రమ అంతా దోసుకుంటున్నారు వాళ్ళు, శాలరీ ఏమో తక్కువ ఇస్తున్నారు అంటారు కదా, లేదా కదా? కొన్ని చోట్ల పనికి తగినటువంటి శాలరీ ఉంటుందా అంటే అక్కడ నీ శ్రమ అంతా దోచుకున్నట్టే కదా అర్థం, దాని అర్థం. అలాగా సాతానుడు 430 సంవత్సరాలుగా ఇశ్రాయేల్ యొక్క శ్రమను దోచుకున్నాడు. వాడు ఇశ్రాయేల్ యొక్క జ్ఞానాన్ని తన కొరకు ఉపయోగించుకున్నాడు. వాడు కొరకు కట్టాడంట. పీతోము, రామశేష్ అనేటువంటి పట్టణాలు కట్టారంట. ధాన్యాలు నిల్వ ఉండడానికి పట్టణాలే కట్టారంట ఇశ్రాయేలీలు. కానీ ఈరోజు క్రైస్తవులు మరి ఏం కడుతున్నారు? దేవుని పని కడుతున్నారా? దేవుని రాజ్యవ్యాప్తి కొరకు కడుతున్నారా? కూలుతున్నారా? అందుకే నీ జ్ఞానము, నీ ప్రత్యక్షత ఎవరు వాడుకుంటున్నారో, దేనికి ఉపయోగపడుతుందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. దుష్టుడు వాడుకున్నాడు 437 సంవత్సరాలు. ఐగుప్తీయులు ఇశ్రాయేలీని వాడుకున్నారు. ఈ రోజు ఏమన్నా తక్కువ అంటే, అక్కడ నుండి విడుదల పొంది రక్షణ పొందినటువంటి నేటి తరం క్రైస్తవులు కూడా ఎక్కువగా ఎవరికి లోబడుతున్నారు, ఎక్కువగా ఎవరికి ఉపయోగపడుతున్నా అంటే, నూటికి నేను చెప్తున్నాను, సాతానుకు ఉపయోగపడుతున్నారు. మీకు ఎలా తెలిసింది అని మీరు ఒకవేళ నిజంగా న్యాయంగా యథార్థంగా ఒక ప్రశ్న మీలో ఉంటే గనక దానికి ఆన్సర్ కూడా నేను చేస్తాను. సాతానుడే వాడుకుంటున్నాడు, సాతానుడు ఉపయోగించుకున్నాడు. నేను ఎంత కరాఖండితగా చెప్తున్నాను. ఎందుకు అనంటే, సాతానుడు వాడుకోకపోతే సంఘాలు ఇలాగ అస్తవ్యస్తంగా ఎందుకు ఉండాలి, ఎందుకుంటాయి చెప్పాలి నాకు. అవునా కదా? ఎస్ ఆర్ నో? సే టు ఆన్సర్. ఏంటి, ఎవరు వాడుకుంటున్నారు? సాతానుడే వాడుకుంటున్నాడు. కాబట్టి నీకు భయము లేదు, నీకు నచ్చినట్లుగా వస్తావు, నచ్చినట్లుగా ఉంటావు, నీ ఇష్టం ఎలాగైనా ఉంటావు మాట. అదే దేవుడు వాడుకుంటే మీకు ఎలా ఉంటది? 2 అన్నదమ్ములు బైబిల్లో ఇంట్రడ్యూస్ చేస్తున్న మనకి ఆదికాండం. మొట్టమొదటి బ్రదర్స్ ఏంటి? ఎవరు? కయ్యేను, పెద్దవాడు హేబేలు. మొదటి అన్నదమ్ములు భూమి మీద వాళ్ళే 2 అన్నదమ్ములు. ఈ ఇద్దరు దేవుని దగ్గరికి వెళ్ళినటువంటి విధానం నేటికి నీ క్రైస్తవ సంఘములో కొనసాగుతూ ఉన్నది. పాస్టర్స్ అని లేదు, విశ్వాసులు అని లేదు. ఇద్దరు చెప్పారు, తల్లిదండ్రులు చెప్పారు, దేవునితో వారు నడిచినటువంటి నడకను గూర్చి వాళ్ళ అనుభవాలు చెప్పారు. చెప్పినటువంటి దాన్ని బట్టి దేవుని దగ్గరికి వెళ్ళారు కయ్యేను, హేబేలు కూడా. దేవుడు ఒకరిని యాక్సెప్ట్ చేశాడు, ఇంకొకరిని రిజెక్ట్ చేశాడు. ఎందుకు?
నేను చెప్తున్నాను, దేవుని సన్నిధిలో దేవుని దగ్గర నీకు నడిచినట్లుగా జీవితాన్ని జీవిస్తే రిజెక్ట్ అయిపోతావు. జాగ్రత్త. క్రైస్తవ సమాజమా, క్రైస్తవ బోధకులారా, రిజెక్ట్ చేస్తాడు దేవుడు. నేను షేర్ మార్కెటింగ్ సిస్టమ్ వర్క్ చేసేవాడిని. కొన్ని కోట్ల రూపాయలు, లక్షల రూపాయల బిజినెస్ జరుగుతుంది. స్కాన్ కాపీలో మాకు ఒక స్కాన్ కాపీస్ పెడతారు వాళ్ళు. బెంగళూరు, ముంబై, లక్నో, 2 తెలుగు రాష్ట్రాలు, 5 రాష్ట్రాల వరకు నేను ఒక్కటి చేసేవాడిని. చెక్ బుక్స్ ప్రింట్ అవుట్ చేయడు, స్కాన్ కాపీలో డిపి బాక్స్ అని ఉంటుంది, దానికి అది పంపిస్తాడు. వాడి పేరు, వాడి ఐడి, వాడి రాష్ట్రం ఉంటుంది, దానికి ఏ రాష్ట్రానికి ఆ కోడే ఉంటుంది చెక్ బుక్ మీద. అప్పుడు ఏ మాత్రం అక్కడ ఏదైనా సరైనటువంటి ప్రూఫ్ అది ఇవ్వకపోతే మేము అక్కడ రిజెక్ట్ చేస్తామన్నమాట. రిజెక్ట్ కొడతాం దాన్ని. వారికి అక్కడ ఎర్రర్ వస్తుంది అన్నమాట. వారికి రిజెక్ట్ చేసి అది బ్లాంక్ పెడతాము. వాళ్ళు అక్కడ ఓపెన్ చేసుకుంటే మన ప్రాసెస్ అప్రూవ్ అయిందో లేదో చూసుకుంటారు వాళ్ళు. అప్పుడు ఓపెన్ చేసుకున్నప్పుడు రిజెక్ట్ వస్తుంది. దేనికి రిజెక్ట్ చేసామో అక్కడ మేము ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. రిజెక్ట్ దేనికి చేసామో అర్థం కాకపోతే మళ్ళీ ప్రాసెస్ పంపిస్తాడు, మళ్ళీ కొట్టేస్తాం. అదంతా ప్రమాదం, అది ఇబ్బంది. కనుక కంపెనీ ఎప్పుడు అలా చేయదు. ఏం చేద్దంటే ఏ కారణం కొరకు రిజెక్ట్ చేసామో అక్కడ పర్టికులర్ గా కారణం మేము మెన్షన్ చేయాలి అక్కడ. దాన్ని చూసుకుని నెక్స్ట్ టైం వాడు అప్లై చేసేవాడు ఆ పర్సన్ ఏం చేస్తాడంటే దాన్ని కరప్షన్ చేసుకుని మళ్ళా నెక్స్ట్ కాఫీ మళ్ళీ అప్లై చేసుకున్నారు. అప్పుడు మేము ఎప్పటికప్పుడే ఏ రోజుకి ఆ రోజుకి వెరిఫికేషన్ ఎంతమంది అప్లై చేసుకున్నారో వాళ్ళ వెరిఫికేషన్ అన్ని, వాళ్ళ అప్లికేషన్ అన్ని తీసుకుంటాం. అప్పుడు చూసుకుని మొత్తం సో వాళ్ళ ఫ్యామిలీ నామినీ ఎవరు ఉన్నారో మొత్తం అన్ని చూస్తాం అన్నమాట. చూసి యాక్సెప్ట్ చేస్తాము. వాళ్ళకి అక్కడ యాక్సెప్ట్ చేసినట్లుగా వాళ్ళకి వెళ్తుంది అన్నమాట, ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. వెంటనే అప్పుడు యాక్సెప్ట్ టైప్ అయిపోతుందో సిస్టంలో దాన్ని కూర్చున్నటువంటి మొత్తం సమాచారం తెచ్చేసి వెంటనే దాన్ని ప్రింట్ చేసి చెక్ బుక్స్ మళ్ళీ దానికి అప్డేట్ ఇవ్వాలి. వాళ్ళకి ప్రింట్ అయిపోయింది మీది పలానా కొరియర్లో మేము పంపిస్తున్నామని అప్ చెప్పేస్తాం. తర్వాత మళ్ళీ కాల్స్ వస్తాయి. దానికి కోడ్ ఉంటుంది, ప్రతి కోడ్ మాట నేను చెప్తున్నా. అందులో చాలా పాఠాలు నేర్చుకున్నాను. సేమ్ ఈ భూమి మీద కూడా అదే ప్రాసెస్ జరుగుతుంది. కొంతమంది రిజెక్ట్ అయిపోతారు, కొంతమంది యాక్సెప్ట్ చేయబడతారు. బైబిల్లో చూడండి, పాపాత్మురాలైనటువంటి స్త్రీ, చాలా మంది వ్యభిచారులు, దొంగలు, లోపులు అనేకులు ప్రభు యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. చేశారా లేదా? బైబిల్లో బోల్డ్ వచ్చినాలు. నేను అదే చెప్తున్నప్పుడు వరకు అలా చెప్తే సాయంత్రం 6 అవుతుంది అన్నమాట. ఎందుకు వాళ్ళు అలాంటి దురాలోచనలు చేసినప్పటికీ ఎందుకు యాక్సెప్ట్ చేయబడ్డారంటే వాళ్ళ జీవితంలో దేవుడు అంగీకరించే విధముగా, దేవుడు వాళ్ళని యాక్సెప్ట్ చేసే విధంగా విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాప్తులై ఇంతకాలం జీవించినటువంటి జీవితం అంతా చెత్తని, అది మంచిది కాదని వారు ఎరిగి మిగిలిన జీవితము కొరకు దేవుడికి అప్పగించుకున్నారు. చివరికి సిలువలో దొంగ కూడా అంతే. దొంగవాడిని కూడా దేవుడు పరదేశకు తీసుకెళ్ళాడా లేదా? అంటే బైబిల్ ఏం చెప్పింది? నువ్వు దొంగతనం చేసుకో తీసుకెళ్తానని చెప్పిందా బైబిల్? ఇప్పుడు దొంగవాడిని పరలోకి తీసుకెళ్ళాను వాకు చేస్తే ఇప్పుడు ఏమని అర్థం చేసుకోవాలి అనేకులు? అయితే పర్లేదు, నేను ఈ రోజు నుంచి మంచిగా దొంగతనాలు చేసుకున్నా, దేవుడు పరలోకి అని అర్థమా? కాదు కదా. అంటే అతడు చేసిన తప్పిదమును బట్టి పశ్చాత్తాపం అనేది కలిగింది. మంచోళ్ళే అనుకోవచ్చు. ఏషా ఉన్నాడు బైబిల్లో, చాలా మంచివాడు. మరి ఇంకొక మొట్టమొదటి కవల పిల్లలో, ఇందాకనేమో మొట్టమొదటి అన్నదమ్ములు చెప్పాను, ఇప్పుడు మొట్టమొదటి కవల పిల్లల భూమి మీద ఎవరు? ఏశావు, యాకోబు. ఇద్దరిలోనూ కూడా చెడు ఆలోచన కలిగి, దురాలోచన కలిగి అబద్ధాలు ఆడిందంటే ఎవరో? చిన్నవాడైనా యాకోబు. కానీ యాశావులో మీరు చూస్తే ఫిజికల్ గా ఎక్కడా కూడా తను తల్లికి గాని తండ్రికి గాని సమాజానికి గాని నష్టము చేసినట్లుగా యాశావు చరిత్రలో కనబడదు ఫిజికల్ గా. కానీ అతన్ని దేవుడు రిజెక్ట్ చేశాడు. అర్థమవుతుందా? అతన్ని రిజెక్ట్ చేశాడు. అంటే సేమ్ ఇక్కడ మొన్న పెదవసలో సాక్ష్యం విన్నాం కదా, ఉపవాస ప్రార్థన రోజుని. చాలా బాధ అనిపించింది. ఏడవకుండా ఉండలేనటువంటి సాక్ష్యం, ఒక అద్భుతమైన సాక్ష్యం. సేమ్ యాసావు యాకోబులాగా ఆ స్టోరీ ఉన్నారు. అంటే తమ్ముడి పట్ల కూడా ఎంత దురాలోచన కలిగి తను ప్రవర్తించాడు. ఇతను చాలా భయంకరంగా, అంటే 100% తల్లే చంపేవాళ్ళు అలాంటి వ్యక్తిని, భార్యే చంపేవాళ్ళు, తమ్ముడే చంపేవాళ్ళు. అంటే ఇంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి రోజు సేవకుడై అనేక స్థలాల్లో వాడబడుతూ ఉంటే ఏ పాపము తెలియదు, మంచితనంతో చక్కగా చదివి, అన్నా నేను నీ సేవకు సపోర్ట్ చేస్తాను, నేను నీకు మంచి ఇల్లు కడతానన్నా అన్ని చెప్పి చక్కగా తమ్ముడు అంత చదువుకొని లాస్ట్ మినిట్లో ఒక చెడ్డ స్నేహితుడితోటి బయటికి వెళ్ళి ఒకటి తాగి ఆ కృష్ణా నదిలో చచ్చిపోయాడు. నిజానికి చనిపోవలసినటువంటి అన్ని లక్షణాలు ఆ వ్యక్తికి ఉన్నాయి. కానీ ఆ వ్యక్తి ఏమో బ్రతికాడు, ఇంకొక వ్యక్తి ఏమో చనిపోయాడు. నేను అది చెప్తున్నాను, నీ సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు. అధికముగా దుర్మార్గుడై ఎందుకు అధికముగా నీతిమంతులు అనేది ఎందుకు చెప్పింది బైబిల్లో?
అర్థమవుతుందా? అది అర్థం కాలేదు క్రైస్తవ సమాజానికి. అంటే అధికంగా దుర్మార్గుడు అవ్వద్దు అంటే కొద్దిగా దుర్మార్గుడు అవ్వచ్చు అండి, చెప్పండి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. అధికంగా దుర్మార్గ పనులు చేయొద్దు అని అంటే కొంచెం చేయొచ్చా, పర్లేదా? ఎక్కువ మందిని కాకుండా ఒక్కడిని చంపుతానండి, పర్లేదు అనుకోవచ్చా? అంటే ఒక్కడిని చంపిన నేను చెప్పిన అది దుర్మార్గం, అది హత్య, అది ప్రభుత్వానికి వ్యతిరేకం. అతడు దోషిగానే నిలబడతాడు అన్నమాట. నేను అదే చెప్తున్నాను, మానవుని ఆలోచనలు ఎప్పుడు దేవుని న్యాయాన్ని, దేవుని నీతిని రీచ్ కాలేవు. అందుకే అన్నాడు, దైవ జ్ఞానం మనుషులకి వెర్రితనం అన్నాడు పౌలు భక్తుడు. హల్లెలూయా. నీ సొంత ఐడియాలజీ తోటే నువ్వు తీర్పులు తీర్చి క్యాలిక్యులేట్ చేస్తే రిజెక్ట్ చేస్తాడు దేవుడు నిన్ను. ఏశావు నీతిమంతుడిగానే బ్రతికాడైనా దేవుడు రిజెక్ట్ చేశాడు. అర్థమవుతుందా? అందుకని మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో ఈ కడవరి దినంలోనూ, లేకపోతే నువ్వు రిజెక్ట్ అయిపోతావు అన్నమాట. సరి చేసుకోలేవు నువ్వు. అంటే అనేకులు తాము తప్పులో ఉన్నప్పటికీ, బలహీనంగా ఉన్నప్పటికీ దేవుడు అంగీకరించే విధముగా అలాంటి విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాప్తులే దేవుని తట్టు తిరిగి ధన్యులైపోయారు. చాలా మంది మేము నీతిమంతులు, మాకు జ్ఞానం ఉంది, మాకేంటని నచ్చినట్లుగా బ్రతుకంత కాలం కూడా ఎన్ని ప్రసంగాలు, ఎన్ని సాక్ష్యాలు, ఎన్ని మాటలు దేవుడు వినిపించిన లోబడనల్లని ప్రజలుగా వీళ్ళు సొంత ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని బ్రతికారు. వీళ్ళెవరు అంటే వీరు సాతాను చేతిలో తొత్తులు. హల్లెలూయా. వీళ్ళు ఎలాంటి పోలిక కలిగిన వారంటే ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఇశ్రాయేలు జ్ఞానము, ఇశ్రాయేలు శక్తి అంతా కూడా ఆ యొక్క ఫరో వాడుకున్నట్లుగా వీరు దేవుడు వాడుకోడు వీరిని. వీళ్ళు సాతానునే గెలిపిస్తారు, దేవుణ్ణి ఓడిస్తారు మాట వీళ్ళు. అందుకని నేనేం చెప్తున్నానంటే, సంఘాలు ఇంత అస్తవ్యస్తముగా బలహీనమైపోయి ఉద్యోగం లేకుండా ఉండడానికి కారణం ఏంటి అని అంటే సాతానుకు ఉపయోగపడుతున్నారు. అర్థమైందా నా బాధ? సాతానుకు ఉపయోగపడుతున్నారు. మరి ఎవరికి ఉపయోగపడాలి? నువ్వు చెప్పాలి, అందరు రిప్లై ఇవ్వాలి నాకు. ఎవరికి ఉపయోగపడాలి అన్నలారు చెప్పండి, పెద్దన్న సంఘ పెద్దలు. దేవునికి ఉపయోగపడాలి. ఉపయోగపడుతున్నారా మీరు? చూడండి, నామకం చూడండి, సంబంధం ఏమైనా వచ్చింది అంటే కింద పెట్టుకుని తలదించుకోవడానికి. హల్లెలూయా. మన కోలంగా స్వార్థకెళ్ళం కదా, సంబంధం ఏమైనా చూస్తున్నారా అని అడుగుతున్నారు. ఎవరికంటే నీకే అంటున్నారు నన్ను. హల్లెలూయా. నాకు 2 పిల్లలయ్యా. అందుకే అన్నిసార్లు కొన్నిసార్లు పిచ్చోళ్ళలాగా అలా ఉంటే వీడి పెళ్ళి అయిపోయి చాలా కష్టాలు ఎక్కువైపోయి గడ్డాల మీసాలు పెంచుకుని పిచ్చోళ్ళలాగా ఉన్నాడని కొన్నిసార్లు అదో లా మాట. అది అర్థం కాదు, లా మాట. హల్లెలూయా. కొన్నిసార్లు నీటికి ఉండాలంటే భయం వేస్తుంది మాట. దేవుడికి ఉపయోగపడాలి, మంచిదే. ఉపయోగపడుతున్నాం అనేది ప్రశ్న. ఉపయోగపడుతున్నామా? ఆలోచన చేయండి. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు దేవుడికి ఎంత ఉపయోగపడుతున్నాం? ఒక వారం అంతా చూడండి, ఆదివారం ఈరోజు మళ్ళీ ఆదివారం వస్తావు, ఈ వారం అంతట్లోనూ దేవునికి నువ్వు ఎంత ఉపయోగపడుతున్నావు చూసుకో. అలా నెలలో ఎంత ఉపయోగపడుతున్నావు, అలా సంవత్సరం చూడు ఒకసారి. అలాగా రక్షణ పొంది ఇంతకాలము ఎవరికి ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలుగా నిజం చెప్పండి, యథార్థంగా ఇక్కడ వేసుకోండి. నేను ఎక్కువగా దేవునికి ఉపయోగపడ్డాను నా జీవితంలో ఇప్పటి వరకు. నన్ను ఎంతమంది చెప్పగలరు? క్రైస్తవ సేవకులతో సహా. ప్రసంగాలు టైం పాస్ చేసుకోవడానికి కాదు. ప్రసంగాలు ఏం చేస్తాయి అంటే నేను చెప్తున్నాను చూడండి, రిజెక్ట్ కావాల్సినటువంటి నిన్ను దేవుడు యాక్సెప్ట్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి దివ్యమైనటువంటి వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అంతేగాని అంతసేపా ఈ బాబు అని కాదు ప్రసంగం. రిజెక్ట్ కావాల్సినటువంటి నిన్ను నన్ను దేవుడు అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి మాట. దాని కొరకు దైవ సందేశం, దైవ వర్తమానము మనకు అవసరం ఉంటుంది. కాబట్టి ఎలా రిజెక్ట్ అయిపోతారు వీళ్ళు? అనేకులు చెప్తాను, క్రమం ఉండదు క్రైస్తవుల్లో, క్రమం ఉండదు. క్రమం లేని భక్తి చేస్తారు, భయం ఉండదు, క్రమం ఉండదు. దేవుడు ఎంత దర్శిస్తున్నా తాకబడరు, కఠినులు అయిపోతారు మాట. యెహోవా దర్శించు కాలము, యెహోవా మీకు దొరుకు కాలం అని ఆయనను వెతుకుడు అన్నాడు. హల్లెలూయా. ఆయన దర్శించిన కాలం దాటిపోయిన తర్వాత ఇంకా మనకి ఏమి ఉండదు. ఇక ఆయన దర్శించే కాలంలో ఆయనకి అప్పగించుకోకపోతే మనం విడవబడతాం. చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి అపవిత్రమైనటువంటి గాడిద, అపవిత్రమైనటువంటి మనుషులు యోహాను 8:34 ప్రకారంగా పాపము చేయు ప్రతివాడు పాపమునికి దాసుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ పాపం ఎందుకు కోరుకుంటున్నాడు ఆయన అంటే పరిశుద్ధులుగా, పవిత్రులుగా చేయడము కొరకు. ఇక రెండవదిగా ఇక్కడ కట్టబడినటువంటి గాడిద అంటే ఈ గాడిద బరువులు మోయబడ్డానికి, బానిసత్వంగా బ్రతకడానికి ఎలాగైతే ఉందో ఈ రోజు జనులు ఇశ్రాయేలు స్టోరీ అక్కడ కనబడుతుంది. ఇప్పుడేమన్నా తక్కువ ఉన్నదా?
ఇప్పుడు ఏమన్నా తక్కువ ఉన్నదంటే ఇప్పుడు కూడా మనము పేరుకి రక్షణ పొంది సంవత్సరాల తరబడి అనేక సాక్ష్యాలు వాక్యాలు మనం వింటున్నామే కానీ ఇంకా నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? సాతానుడికి బానిసగా ఉన్నావు. 100% ట్రూ. ఇది జీవము కలిగినటువంటి దేవుని యొక్క వాక్యము. ఇది పరిశుద్ధాత్మ దేవుని స్వరము. ఇంకా సంఘంలో జనులు అనేకులు సాతానికి తొత్తులుగా బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు. మరి అలాగ నువ్వు ఉంటే నువ్వు ఎలా ఉపయోగపడతావు దేవునికి? ఎలా? దాని నుండి విడుదల ఎలా? నీ జ్ఞానము, నీ ప్రత్యక్షతలు, నీ ఆలోచనలు మొత్తం అన్ని కూడా సాతాను వాడేసుకుంటున్నాడు. అప్పుడు నీకు లాభం ఉండదు. కనుక ఈ యొక్క కయీను హేబేలు తల్లిదండ్రులు చెప్పిన మాటలు బట్టి దేవుని సన్నిధికి వెళ్ళారు. కానీ ఒకడేమో సంతోషంగా తిరిగి వచ్చాడు, ఒకడేమో బాధతో తిరిగి వచ్చాడు. ఎందుకంటే దేవుడు చిన్నవాడైన హేబేల్ని యాక్సెప్ట్ చేశాడు, కయీనును రిజెక్ట్ చేశాడు. ఆ కక్ష చేత తమ్ముడిని చంపేశాడు అన్నమాట. ఈ రోజు సంఘంలో జనులు ఇతరులు ఎందుకు ద్వేషిస్తున్నారు? నిష్కారణంగా సేవకులు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? వీళ్ళు కయీను లాగా దుష్టుని, మొదటి కీర్తనలో చెప్పినట్లుగా దుష్టుని ఆలోచన చెప్పున నడిచేటువంటి వారు మాట. హల్లెలూయా. దుష్టుని ఆలోచన నిష్కారణంగా ఒకరిని ఏడిపిస్తున్నామంటే ఇది దేవుని ఆలోచన. చెప్పాలి, అది అర్థం కాదు. చెప్పండి అందరూ. ఒకరిని టార్గెట్ చేసి నిష్కారణంగా ఏడిపిస్తూ ఉంటే దేవుని ఆలోచన ఎలా అవుతుంది? అది డాక్టర్ గారు కూడా పేషెంట్ నేర్పిస్తారు, మాస్టర్ గారు కూడా స్టూడెంట్ నేర్పిస్తారు, ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లల్ని నేర్పిస్తారు. చెప్పండి, ఈ ఏడుపు ఒకటనా? ఆ ఏడుపు దేనికి? నిన్ను ప్రయోజకుడిగా తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులు ఏడుపా? అంటే తల్లిదండ్రులు ఏడిపించేది, గురువు ఏడిపించేది, డాక్టర్ ఏడిపించేది కూడా. అంటే నీకున్న రోగాన్ని నుండి చేయడానికి కోసేస్తాడు కొన్నిసార్లు డాక్టర్. బాబా అంటాం మనం, టాబ్లెట్ ఇచ్చేయండి, ఇండిషన్ వద్దు అంటాం మాట. ఇండిషన్ పొడి చేస్తాడు, అది 3 రోజులు నొప్పిగా ఉంటుంది మాట, మంట వచ్చేస్తూ ఉంటుంది. చిన్నపిల్లలు ముందే ఏడ్చేస్తారు. చెప్తున్నాను అంటే వాళ్ళు ఎందుకు ఏడిపిస్తున్నారంటే నీ మేలు కొరకు ఏడిపిస్తున్నారు. పుట్టినటువంటి తర్వాత ప్రతి బిడ్డ కూడా ఏడవకపోతే కాలు పైకెత్తి కొడతారు. అలా సంతోష నేర్చుకోవాలి, బోలంతా పిల్లకాయలన్నీ నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆ పిల్లగాడు పుట్టినప్పుడు గుక్కెట్టి ఏడకపోతే ఆడికి ఏమనకపోతే పుట్టిగానే బొగెట్టు, కక్కెట్టు, మొక్కెట్టు అంటే అక్కడ ఉన్న అన్ని కోళ్ళన్నీ పోతాయి, పారిపోరు, దెయ్యం పిల్ల పుట్టిందని. కాబట్టి పిల్లవాడు ఏడవాలి. ఏడకపోతే శ్వాస తీసుకోవట్లేదు, ప్రేగు ద్వారా అప్పటి వరకు అంతా అయిపోయింది. ఇప్పుడు బయటపడిన తర్వాత ఈ ధర్మం ప్రకారంగా తను ఓన్గా తీసుకోవాలి, శ్వాస పీల్చుకోవాలి. ఆ ప్రక్రియ జరగకపోతే పిల్లవాడు శ్వాస అందించిపోతే ప్రమాదం కనుక పిల్లవాడు ఏడవాలి. ఎందుకంటే కొత్తగా తీసుకున్నాడు కాబట్టి అప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కనుక ఏడుస్తారు మాట పిల్లలు. అంతేనా తల్లులారా? వేరే ఏమన్నా మొక్క కోసం, కక్క కోసం, లేకపోతే పిల్ల రాగానే పిల్లడి కోసం, పిల్లడు రాగానే పిల్ల కోసం పెడతారా? హల్లెలూయా. కాదు కదా. కాబట్టి కొత్త విధానంలోకి వాళ్ళు వచ్చారు, వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి ఇంకా పరిపక్వత లేనటువంటి అవయవాలు. అందువల్ల ఆ ప్రాసెస్ జరుగుతుంది. అలా ఏడకపోతే ఏదో ప్రమాదం ఉంది, హెల్త్ ఇష్యూ ఏదో ఉందని చెప్పేసి వెంటనే డాక్టర్లు ఆక్సిజన్ పెట్టడం రకరకాలు చేస్తారు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ సమాజంలో ఈనాడు దేవుని పిల్లలు ఎక్కడున్నారంటే బంధింపబడిపోతున్నారు, సాతానికి బంధించబడిపోతూ ఉన్నారు. మరి అలా బంధింపబడిపోయిన వారిని దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే విడిపించాలనుకుంటున్నాడు. దేవుడు దేని నుండి విడుదల పొందాలి? చూడండి, దేని నుండి విడుదల పొందాలంటే యెషయా గ్రంథము 61వ అధ్యాయంలోనికి రండి, అందరూ కూడా త్వరగా ముగిస్తాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము. దేని నుండి విడుదల పొందాలో ప్రభువారు చెప్తూ మొదటి వచనం నుండి చదవండి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు స్వర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా ఇష్టవత్సరము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోన్లో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు
ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారు కిచ్చుటకును ఆయన నన్ను పంపి అన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీ, యెహోవా నాటిన చెట్లన్నీ వారికి పేరు పెట్టబడును. హల్లెలూయా. దేని నుండి విడుదల పొందాలంట? చెరలో ఉన్నటువంటి వ్యక్తులు. చూడండి అందరూ కూడా, ఈ లోకము ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి బంధింపబడిందంటే రక్షకుణ్ణి చూడకుండా బంధింపబడ్డాయి. మనోనేత్రాలు వెలిగించబడలేదు. ఇంకా రక్షకుణ్ణి జాడలు వెతకడం లేదు, చూడట్లేదు. పైగా శ్లోకాలు ఉంటాయి, అన్ని ఉంటాయి, పంచగాయ నమః అంటారు, అన్ని చెప్తారు, కానీ రక్షకుణ్ణి చూడరు వాళ్ళు. ఒక మాట ఉంటుంది పద్యంలోను, ఏంటి అంటే అది బండశుద్ధి లేని పాకంబునేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలా, ఆత్మశుద్ధి లేని ఆచారం ఎలా ఉంది. ఖచ్చితంగానే చెప్పండి, ఏ పురోహితుడైనా సరే ఆత్మను ఎలా శుద్ధి చేసుకోవాలో చెప్పండి. శరీర శుద్ధి కోసం పసుపు నీళ్ళు కావాలి, లేకపోతే గోమూత్రం కావాలని చెప్పారు. మరి ఆత్మశుద్ధి కోసం ఏం కావాలో చెప్పండి. పురోహితులు, పండితులు, స్వామీజీలు, మహర్షులు అక్కడికి వచ్చేసరికి రారు. అందుకే చెప్తున్నాను, బైబిల్ సంస్కృతంలో ఏం మంత్రాలు చదవట్లేదు అర్థం కాలేకపోవడానికి. వింటున్నారు, ఏం వింటున్నారో అర్థం కాలేదు. ఎందుకంటే వారి భాష కాదు, అర్థం కావట్లే. అందుకే దేవుడు ఏం తెలుసా, క్రైస్తవులారా ధన్యులు నిజంగా. ఎందుకంటే నీకు అర్థమయ్యేటువంటి భాషలో లేఖనము మాట్లాడుతూ ఉన్నది మాట. ఏ వాక్యం చెప్తున్నావో దాని పూర్వపదాలు, దాని మాటలన్నీ కనబడుతున్నాయి. ఒక పురోహితుడు వస్తాడు, చెప్తాడు, దాని అర్థం ఏంటో తెలియదు, వెళ్ళిపోతారు. బండ శుద్ధి చేస్తాం. ఒక వంట చేయాలంటే పాత్రను శుద్ధి చేయకుండా మనం వండం కదా. ఇంట్లో ఏది చేసుకున్నా సరే శుభ్రంగా పాత్రను అంతా క్లీన్ చేసుకుని వెలుపుట లోపల కడిగి అప్పుడు ఆహారాన్ని ఏదైతే పదార్థం వండుతామో దాన్ని పెడతాం మనం. అలాగే చిత్తశుద్ధి లేకుండా శివ పూజలు ఎలా చేస్తారు? చిత్తశుద్ధి ఉండాలి కదని చెప్పారు. అంటే చాలా ఒక నిష్ఠ కలిగి, ఒక నియమం కలిగి, కార్తీ మసాలా చేసేటప్పుడు ఉల్లిపాయ కర్రీలో వేసుకోకుండా నేను అలాగ చాలా నిష్ఠ కలిగి కార్తీ మసాలా చేశాను. వేసుకుంటే ఏమన్నా పాపమా, వేసుకుంటే ఏమన్నా నష్టం వచ్చేస్తాయంటే నష్టమేమి కదా, అది నిష్ఠ అక్కడ. అలాగే ఎన్నో పాటిస్తున్నటువంటి వారు ఉన్నారు. మంచిది అన్నీ. మరి ఆత్మశుద్ధి ఎలా జరుగుతుంది, ఎక్కడ దొరుకుతుంది అంటే దానికోసం ఆలోచన లేదు, మొత్తం ఏమీ లేదు. ఆత్మశుద్ధి లేదు, ఆత్మశుద్ధి కోసం ఆలోచనే లేదు. పసుపు కట్టుకుంటే, పసుపు నీళ్ళు వేసుకుంటే ఏంటి ఈ మైలు పోతుంది, అది పోతుంది, ఇది పోతుంది, అన్నీ నేర్చుకున్నారు. మరి ఆత్మశుద్ధి పోవాలంటే ఏమి నేర్చుకోవాలి? ఎవరు నేర్పుతారు దాని గురించి? పోనీ వీళ్ళైనా చెప్తారు ఆత్మశుద్ధి కోసం ఏం చేయాలంటే, వీళ్ళు చెప్పరు, వాళ్ళు తెలుసుకోలేరు. అందుకే చెప్తున్నాను, క్రైస్తవులైనటువంటి మనమైనా ఈరోజు ఎక్కడున్నాం మనం? అసలు రకరకాలుగా బంధింపబడిన వారిగా ఉండిపోయారు. ఒక్కొక్క దానికి ఎడిట్ అయిపోయారు. ఇప్పుడున్నటువంటి యుగంలో, ఈ కంప్యూటర్ యుగంలో పిల్లలు అనేకులు టచ్ ఫోన్కి ఎడిట్ అయిపోయారు. ఒక్కొక్కరు తాగిడికి అలవాటు అయిపోయారు. పెద్దవాళ్ళు జోజానికి, వ్యభిచారానికి, దొంగతనానికి, చెడు వ్యసనాలకి ఒక్కొక్క రీతిగా, ఒక్కొక్కరేమో ఏ చెడు పనులు చేయరు కానీ అందరి మీద ఏం చేస్తారంటే వీళ్ళు అసూయ పడతారన్నమాట. ఇది తప్పు కదండి. ఎందుకు ఆ రోగం ఎందుకు అనవసరంగా కొని తెచ్చుకోవడం? అసూయ భక్తుల మీద నిష్కారణంగా అసూయను కలిగిన వాడిగా ఉన్నాడు సౌలు. తన పతనాన్ని తనే కారణమయ్యాడు, తనే తెచ్చుకున్నాడు. అవిధేయుడయ్యాడు. మొదటి టార్గెట్ ఏమైందంటే దానిలో అసూయ మొదలైంది. హల్లెలూయా. ఆ చిన్నది వదిలేస్తుందని నిన్ను పిల్లలు ఎట్టేస్తుంది. మొత్తం చిన్న దయ్యాన్ని వదిలించుకోవడానికి, తావిది కట్టుకోవడానికి వెళ్తావు. ఆడేం చేస్తా తెలుసా? తెల్ల దయ్యాన్ని ఎత్తారు కూడానే. నువ్వు పిల్ల దయ్యం కోసం వెళ్ళావు వాడి దగ్గరికి వెళ్ళి, నిద్రపోయే వాళ్ళందరికీ యేసునామములో తల్లి దయ్యం వచ్చిన గాక, మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చుదురు గాక, అది త్వరగా పోకపోవును గాక, అది పోయే వరకు మంచి తీర్మానం సమర్పణ తెచ్చును గాక, జాగ్రత్తగా ఉండకపోతే అన్ని వచ్చును గాక, ఇంకెంతకాలం పడుకోవద్దు చూడండి అని చెప్పే ప్రసంగాలు ఆపు, ఇంకా చాలు అన్నాడు దేవుడు. హల్లెలూయా. జాగ్రత్త. పౌలు కాలంలో బల తీసుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి సంఘం కునికి నిద్రపాటు పడి చచ్చిపోయినటువంటి వారికి లేఖనాలు కనబడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇది పడుకునేటువంటి సమయము కాదు. ఇంకా క్రైస్తవ సమాజము రాత్రి అంతా రెస్ట్ తీసుకుని ఉదయం పనికి వెళ్ళేటువంటి సమయం కూడా కాదు. అనేక గంటలు మెలకువగా అలసిపోయే వరకు ప్రభు స్వరం వినడానికి ఎక్కువగా నువ్వు దేవుని కొరకు అలసిపోవడం కూడా నేర్చుకోవాలి. హల్లెలూయా. అంతేగాని జీవితకాలం అంతా ఒకే శైలిలో మందిరములో ఒకే రీతిగా దేవుని యొక్క వాక్యం వినడం అనేది
ఏ మాత్రము ప్రయోజనకరమో కానే కాదు. కనుక యెషయా 61 చెప్తున్నటువంటి సారం ఏంటంటే, అనేకులంట ఎలా ఉన్నంట, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారిని విడిపించుటకును, బంధింపబడిన వారిని విముక్తి చేయటకును ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించును అన్నాడు. బంధింపబడ్డామంట. అనేక రకాలుగా ఎలా బంధింపబడ్డాం చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం, ప్రయాసపడి భారం మోసుకుని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. దొరుకును. చాలండి. హల్లెలూయా. అనేకులు ప్రయాసతోనూ భారంతోనూ ఉన్నారట. ఈ భారం నుండి ఎవరు విడిపించాలట? ఎవరు? దేవుడే విడిపించాలంట. ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జనులారని. అంటే యెషయా 61 చెప్పబడింది అదే. నలిగినటువంటి రీతిలో ఉండిపోయారు, కృంగిపోయారు, బంధింపబడ్డారు. ఒక్కొక్క రీతిగా. ఈయన అందరి కేటగిరీ ఒకటి కాదు. ఒక్కొక్కరు చాలా యథార్థంగా ఉన్నారు, నిష్ఠగా ఉన్నారు, ప్రేమగా ఉన్నారు. అయినప్పటికీ కూడా కుటుంబాల్లో వారి మీద అనేక రకాలుగా సంతోష, సమాధానం, నెమ్మది లేకుండా వారు అలాగా దుఃఖములు, కష్టములు, బాధలు, వ్యాధులు, నిందల్లో వాళ్ళు బంధింపబడిపోయినారు. మరొక రకమైనటువంటి వర్గం అనే సమాజం ఏం కాదు కానీ క్రైస్తవ సమాజం కూడా వీళ్ళు దృష్టిని ఆలోచన చెప్పు నడుతూ వాళ్ళ ఇష్టమైనటువంటి కోరికలు, వాళ్ళ ఇష్ట ఆలోచనలు నెరవేర్చుకోవడం కొరకు, చెడు సహవాసాలు, చెడు స్నేహాలు వారు కలిగి ఉండడం కొరకు బంధింపబడిపోయినారు. నిన్న సోషల్ మీడియాలో ఒక వీడియో నేను చూశాను. ఏంటి ఈ వీడియో అనంటే, ఒక సహోదరి చెప్తూ ఉంది, నీరు చాలా తేటగా మంచిగా ఉన్నాయి, వాటర్, అక్కడ చేపలు కనబడు, అక్కడ ఏమి చేపలు ఉండవు, కానీ చాలా మురుగుగా ఉన్నటువంటి నీళ్ళలో చేపలు ఉంటాయి అని చెప్తూ, నిజమే, ఇప్పుడు మంచి నీళ్ళలో చాలా ప్యూర్గా ఉంటాయి, ఉండవంటే ఉంటాయి, ఉండవని కాదు. అక్కడ ఏం చెప్తుందంటే, ఇప్పుడు మనం ఎన్నోసార్లు చెరువులు చేసాం, అడవుల చెరువులు. ఏం చేస్తామంటే, ఇక్కడ 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు దీని మీద, ఎందుకంటే దాన్నే చేసేవాడిని మా నాన్నగా చనిపోయినప్పటి నుంచి. అయితే ప్యాంటిషన్ అంటారు, ఐడియా ఉంది కదా చెరువులకి? ఓకే, సీడ్ వేస్తాము, పెరుగుతుంది, కొంత నెల అవుతుంది, నీరు రంగు మారాలి, మారకపోతే ఎదుగుదల ఉండదు, అదంతా మంచిది కాదు. కాబట్టి నీరు కొలుగ్గా ఉండాలన్నమాట. నువ్వు వెళ్ళి కలిపేస్తావు రోజు మొత్తం కనిపించేస్తాయి మాట అన్నీ, అది అలా మంచిది కాదు. కాబట్టి ప్లాంటేషన్ రావడానికి టెక్నీషియన్ దగ్గరికి వెళ్తాం, ఆయన ఒక ప్రొడక్ట్ చెప్తాడు, ఒక మెడిసిన్ కూడా చెప్తాడు, ఈ బెల్లం, తెల్లపిండి, ఎన్నో 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 మొత్తానికి చెరువులు కొట్టేవాళ్ళు మీ అన్ని కూడా ఉన్నాయి. అప్పుడు నీరు చేంజ్ మారితే అది మంచి కౌంట్ మీద వచ్చింది చెరువు అని లెక్క ఉంటుంది అన్నమాట. బోల్ ఉంటుంది ఇందులో అంతా. హల్లెలూయా. సో ఇన్ని రకాలుగా ఒక్కొక్క వ్యక్తి ఈ చేపల కోసం చెప్తూ, మంచి నీళ్ళలో ఉన్నప్పుడు అక్కడ ఏమి కనబడదు, అదే అక్కడ మురుగ్గా ఎలా ఉంటే అక్కడ చాలా ఉంటాయి. అలాగే ఆ సహోదరి ఏం చెప్పిందంటే, చాలా మంది మంచి వారితోటి మంచిగా, నీతిగా, యథార్థంగా ఉండడానికి వాళ్ళు ఒంటరి అయిపోతారు అన్నమాట. మురికి దగ్గరే జనాలు ఎక్కువ ఉంటారు. అర్థమవుతున్న సారం ఆమె చెప్పిన ఐడియాలజీ ఏంటి చెప్తున్నాను మీకు. చేపల దగ్గర తీసుకెళ్లి, చెరువు దగ్గర తీసుకెళ్ళి వదిలేసాడు ఏంటి అనుకుంటారు కదా, తీసుకొచ్చేస్తాను మళ్ళీ. నేను ఎవరైనా కూడా తీసుకెళ్ళానుకో మళ్ళీ తీసుకొచ్చేవారు వదలను నేను. సో మురికి దగ్గరికి ఎక్కువ మంది వస్తారు, చెడ్డ సహవాసం దగ్గరికి అనేకులు వస్తారు, చెడ్డ స్నేహాల దగ్గరికి అనేకులు ఉంటారు. కానీ నీతిగా, యథార్థంగా, న్యాయంగా మనం ఉండాలి, ప్రేమగా ఉండాలి. ఎలా ఉండాలంటే అక్కడ తక్కువ మంది ఉంటారు. అందుకే బైబిల్ చెప్పిందంటే, నీతి నిమిత్తం అనేకులు హింసించబడతారంట, యథార్థంగా నీతిగా బతుకుతున్నా కూడా అనేకులు ఒంటరి వారైపోతారట. వాళ్ళు నువ్వు ఎంత యథార్థంగా నీతిగా ఉండి ఇంకొకరికి చెప్పు మంచి కోసం, నీ మాట అంటారా? ఎండ్రో ఈరోజు ఆదివారం క్రైస్తవులా, దా పార్క్కి వెళ్దాంరా, దా బీచ్కి వెళ్దాంరా, రా సినిమాకి వెళ్దామంటే వీళ్ళు వెళ్తారు. రా చర్చికి వెళ్దామని నువ్వు అంటే నీ మాట ఎండ్రో. అర్థమవుతుందా? అంటే ఖచ్చితంగా ఏంటంటే చెడు సహవాసాన్ని కోరుకునేటువంటి వ్యక్తులు ఈ మురుకు లాంటి వారు అక్కడే ఉంటాయి ఎక్కువ. ఈ చేపలన్నీ కూడా మురికి ఎక్కువగా ఉంటాయి. అందుకే కొలిగట్టండి అంటారన్నమాట. అవి పడ్డాను తేటగా ఉందంటే నీరు, అక్కడ జ్ఞానమే ఒక చేప పడదు, ఏమీ రాదు అక్కడికి. నువ్వు మంచి మాటలు చెప్పు, నువ్వు నీతిగా ఉండు, నీ మాట చెప్పాలే అలాగంట, పోదాం పద అంటారన్నమాట. నువ్వు చెడిపోయి ఇంకొకరిని చెడగొడతావు. సమాజం అలాగుంది ఈరోజు, క్రైస్తవులు అలాగున్నారు ఈరోజు. మంచి దగ్గరికి రారు జనులు, మురికి దగ్గరికి వెళ్తారు. మంచి నేర్చుకోవడానికి రారు జనులు. చెడ్డ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతారు మాట. అర్థమవుతుందా? కాబట్టి
అనేక రకాలుగా బంధింపబడి అనవసరమైనటువంటి బరువులు మోస్తున్నారు. గాడిదలకైతే బరువులు మోయడానికి ఉపయోగిస్తున్నారో అలాగన మనము సాతాను యొక్క బానిసత్వంలో అనవసరమైన భారాన్ని మోస్తున్నామంట. అనవసరమైన భారము కాకుండా ఏ భారం అయ్యాలి? ఇగో మత్తయి సువార్త 11 చెప్పింది చివరి వచనం, ఏలయనగా నా కాడి సులువుగానో నా భారం తేలిగ్గాను ఉన్నది. ఇప్పుడు ఏ భారం ఉండాలి నీ మీద? లోక భారమా, దేవుని భారమా? పాప భారమా, పరిశుద్ధుని కూర్చున్నటువంటి భారమా? ఏంటి లోకంలో ఎంజాయ్ చేసి నాశనం అయిపోవడానికి రకరకాల అబద్ధాలు చెప్పుకునేటువంటి ఆ భారమా, లేకపోతే నశించిపోతున్నటువంటి సమాజంను క్రీస్తు దగ్గరకు నడిపించాలని నశించిపోతున్న ఆత్మల కొరకు భారమా? ఏ భారం ఉండాలి? భక్తుడైనటువంటి పౌలుకున్నటువంటి భారం 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 26 నుండి తన శ్రమ, తన కష్టం, తన బాధ చెప్పాడు. దేవుని కొరకు ఎన్ని బాధలు పడుతున్నాడో, ఎన్ని కష్టాలు పడ్డాడో చాలా చెప్పాడు. పెద్ద వచనాలు అవన్నీ కూడా. 24 నుంచి చదువుతున్నాను చూడండి, 23 నుంచి నేను చదువుతున్నాను. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. మేము మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడుతుంది, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటుంది, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటుంది, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తముతో కొట్టబడుతుంది, ఒకసారి రాళ్లతో కొట్టబడుతుంది, 3 మారు వాడ పగిలి శ్రమ పడుతుంది, ఒక రాత్రి మగలు సముద్రంలో గడుపుతుంది, అనేక పర్యాయములు ప్రయాణంలోను, నదుల వలన ఆపదలోను, దొంగల వలన ఆపదలోను, నా స్వజలమైన ఆపదలోను, అన్యుల వలన ఆపదలోను, పట్టణంలో ఆపదలోను, అరణ్యంలో ఆపదలోను, సముద్రంలో ఆపదలోను, కపట సహోదరుల వల్ల ఆపదలోను ఉంటుంది. 27 చెప్తూ, ప్రయాసతోను కష్టముతోను, తరచుగా జాగరణలతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపాసనతోను, చలితోను, దిగంబరతలతోను ఉంటుంది. ఇంకనూ చెప్పవలసిన అనేకములున్నవి, ఇవినుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారం దినదినము నాకు కలుగుచున్నది. హల్లెలూయా. చూడండి, పౌలుకి ఎవరు కావాలంట? పౌల్ని దేవుడు కావాలని కోరుకున్నాడు. ఓకే, పౌలు ఎవరిని కావాలని కోరుకున్నాడు? దేవుడే కావాలని కోరుకున్నాడు. కనుక దేవుడు పౌలును కోరుకున్నాడు, పౌలు దేవుణ్ణి కోరుకున్నాడు. కనుక వీళ్ళు ఏం జరుగుతుందంటే ఇప్పుడు అనేక రకాల ప్రయాసతో, కష్టముతో దేని కొరకంట? సంఘములో కూర్చున్నటువంటి చింత. హల్లెలూయా. ఈ భారం పడుకోవద్దు. హల్లెలూయా. నువ్వు ఎందుకు అంటాను తెలుసా? పడుకోవద్దని అవసరం పెట్టి చెప్తున్నాను, వినండి. మీరు పడుకుంటారు, వాక్యం చెప్తాను. బలలో ఏమని ప్రార్థన చేస్తారు? ఏమని ప్రార్థన చేస్తారు బలలో? అంటే వాక్యం విన్న దాన్ని బట్టే కదా బలలో ప్రార్థన చేయాలి. అవునా కదా? చెప్పండి, అవునా కదా? మరి వాక్యం వినకపోతే ఏమని ప్రార్థన చేస్తావు? ఏవేవో ప్రార్థన చేస్తావు. ఏవేవో ప్రార్థన చేసుకున్నప్పుడు పశ్చాత్తాపం కలగదు, మారు మనసు కలగదు, ఏమి కలగదు. అలాగన ప్రభు శరీర రక్తంలో పాలు పంపులు పొందడం వల్ల నేను చెప్తున్నాను, ఆశీర్వాదానికి బదులా శాపాన్ని పొందుతారని లేఖనం స్పష్టంగా. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను వెళ్ళిపోయే వరకు చాలా భయం ఉండాలి మీకు. హల్లెలూయా. ఎక్కడికి? ఆయన దగ్గరికి కాదు. అప్పుడు ఏం కలగానో దశలాన్ని. హల్లెలూయా. ఆయనే వస్తానన్నాడు. నా కుమారుడు నేను వచ్చే వరకు ఉండరా అన్నాడు మాట. ఆయన వచ్చే వరకు ఇక్కడే ఉండాలి. సంఘములన్నిటిని గూర్చిన చింత ఉంది ఈరోజు. ఎందుకో తెలుసా? వెళ్ళి రక్షణ స్వార్థ ప్రకటిస్తున్నాం. వాళ్ళు రకరకాల తిట్లు, రకరకాల మాటలు, పోండి ఎక్కడేంటి మా ఇంటి ముందు పొద్దున అడుక్కుడు వాళ్ళగా ఎన్నో మాటలు అంటున్నారు, ఎన్నో రకాలు తిడుతున్నారు. అలాగన్నిటిని భరించి సువార్త ప్రకటిస్తున్నాం. మరికొందరు అంటున్నారు, ఎందుకు సువార్త ప్రకటిస్తుందంటే మీరు నరకానికి వెళ్ళిపోకూడదండి అందుకని. అవునా? మరి మీరు రక్షణ పొందినటువంటి క్రైస్తవులందరూ నరకానికి వెళ్ళిపోతారా అని అడుగుతున్నారు. ఎందుకంటే నాకు తెలుసు, సినిమాలకు వెళ్తారు, శిఖాలు చేస్తారు, తప్పులు చేస్తారు, పాపాలు చేస్తారు. మరి చెప్పండి, వీళ్ళే 1,000 మంది ఉన్నారు కదా మీ సంఘాల్లోనే అంటారు వాళ్ళు. మరి అప్పుడు సమాధానం ఏముంటది మనకి? చెప్పండి యథార్థంగా. ఏం మారారు? ప్రతిదానికి వీళ్ళు అన్యాయం చేస్తారు, వీళ్ళే గొడవలు వేసుకుంటారు, అనవసరమైనటువంటి విషయాలన్నీ తలదూచుకుంటారు. ఏం మారారు మీరు? సమాజంకి వచ్చి మా కోసం చెప్పే ముందు మీ క్రైస్తవులను మార్చే దమ్ముందని ఒక అన్యుడు అడిగితే ఎక్కడ తలకి ఎట్టుకోవాలి? ఇప్పుడు చెప్పండి, సమాజం ఎదుట, అన్ని సమాజం ఎదుట దేవుని స్వార్థకు ఆటంకము, అడ్డుబండలు ఎవరు? రక్షింపబడి బరి తెగించి దేవుడికి విరోధంగా నేను ఎలా కఠిన పదాలు వాడుతున్నానని ఏ కూరకి ఆ తగినటువంటి మసాలా వాడాలి. అవునా కదా? చికెన్ కూరలో ఎంతే కారం, ఎంతే మసాలా వేస్తారా? ఏది కదా? కర్రీ తగినట్లుగా మసాలాలో సిద్ధపరచుకుంటారు లేదా స్త్రీలకు? చెప్పండి అమ్మా. నేనేదో వంటల మాస్టర్ లాగా, మీరేమో ఎప్పుడు వంట చూడలేనలాగా ఉంటారేటమ్మా? చెప్పండి అమ్మా, దానం పెడతాను. హల్లెలూయా. అలాగనే దేవుని సన్నిధిలోనూ కూడా మనం ఉండాలి. లేకపోతే చాలా నష్టపోతాం మనం, చాలా నష్టపోతాం. సమాజం ఎదుట ఇప్పుడు అడ్డుగొండలు ఎవరండి?
ఇప్పుడు వచ్చాడు మన సాక్ష్యం చెప్పాడు, ఆయన ఎంత భయంకరంగా జీవించాడు. నేను వినలేదు అలాంటి సాక్ష్యాన్ని ఎప్పుడు కూడా. చాలా ఉన్నాయి అటువంటి వేరే, కానీ ఇలాగే ఎక్కడ నేను ఫస్ట్ టైం విన్నాను. మరి అలాంటి వ్యక్తి యేసయ్య కావాలని కోరుకున్నాడు, యేసునేమో తాను కోరుకున్నాడు, తననేమో యేసయ్య కోరుకున్నాడు. కానీ ఈరోజు అనేకుల్ని క్రీస్తు వైపు నడిపించిన పూనుకున్నాడు. ఆ భారం తనలో ఉంది కాబట్టి మరి మనకి ఏ భారం ఉండాలి చెప్పండి? మంగళవారం అప్పులోడు, మంగళవారం ఆడు, శనివారం సీట్లు ఆడు, వీళ్ళు ఇదేనా భారం? మన భారం ఉంటే మనుషులు అన్న తర్వాత ఈ భూమి మీద కొంత ఇబ్బందులు, కొన్ని కష్టాలు, కొన్ని పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూసి నేను చూస్తాను, సోషల్ మీడియా ఫాలో అవుతాను, ఏడుస్తాను, బాధపడతాను, కన్నీరు కారుస్తాను, పాఠాలు నేర్చుకుంటాను అనమాట. అందులో ఒక వాడు ఏంటంటే, నిన్నే చూశాను, అది కూడా చిన్నప్పుడు స్కూల్ మానేయడానికి రాని జ్వరం కూడా వచ్చిందని చెప్పి స్కూల్ ఎగ్గొట్టాను. ఇప్పుడు ఒళ్ళు కాలిపోతున్నా, జ్వరంతో ఉండిపోయిన కుటుంబాన్ని ఎటువంటి బండి నడిపించడానికి పనికి వెళ్ళడం తప్పట్లేదు. ఆ మాట చూసి మరి మీకు ఏమైనా అనిపిస్తుందో లేదో తెలియదు, కానీ నా హృదయం అంతా కలిసిపోయింది. మా అమ్మ గుర్తొచ్చింది నాకు. అండి మామూలుగా పిల్లలు తల్లిదండ్రులు కష్టపడి స్కూల్లో వేసి మళ్ళీ ప్రయోజకులు చేయడం వరకు వాళ్ళు ఫీజులు కట్టి రెక్కలు ముక్కలు చేసుకుని చదివిస్తారన్నమాట. కడుపు నొప్పి వచ్చిందని ఒకరు, స్కూల్లో ఏమో తాత చచ్చిపోయాడని ఒకరు, ఎన్నో రకాలుగా బతుకున్న వాళ్ళు చంపేసి, లేకపోతే చచ్చిపోయిన వాళ్ళని మొత్తం మాట్లాడితే చంపేసి అన్ని రకాలుగా అబద్ధాలు పడతాం. ఇప్పుడు వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయి కుటుంబ బాధ్యతలు మోస్తున్నప్పుడు నిజంగానే జ్వరం ఉంది, నిజంగానే బాధ ఉంది, నిజంగానే నొప్పి ఉంది, అయినా సరే కుటుంబం, పిల్లలు అని ఆ బాధతోనే, ఆ జ్వరంతోనే పనికి వెళ్తున్నారట. బాధ కదా చూడండి. అప్పుడు బాధ్యత లేదు, ఇప్పుడు బాధ్యత ఉంది. రెస్ట్ తీసుకోవాలంటే అవకాశం లేదు, కానీ తీసుకోవాల్సిన సమయమే. కానీ తీసుకుంటే ఇప్పుడు బాగోదు, నడవదు, కష్టమని అలాగే రెక్కలు ముక్కలు చేసుకుని అంత జ్వరంతో, అంత చలితో, అంత బాధతోటి చేస్తున్నారంట. భక్తుడైనటువంటి పౌలు క్రీస్తు పేరు చెప్తే ఏంటి కత్తి దూసి చంపాలనుకున్నటువంటి దానికే తన జీవితాన్ని ప్రాణాధారంగా ఎంచుకున్నాడంటే భక్తులు చంపడం కొరకు పౌలు. అలాంటి వ్యక్తి నిజంగానే ఫిలిప్పీ పత్రికలో తన సమర్పణ ఏమైపోయింది? బ్రతుకుడి క్రీస్తే, చావైతే లాభం. చూడండి, మొదటి సమర్పణ ఏంటి? అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో తన మొదటి సమర్పణ ఏంటి? ప్రాణాధారంగా. ఏ ప్రాణాధారంగా? క్రీస్తు మార్గమును చెరపడమే తనకు ప్రాణాధారంగా పెట్టుకున్నాడు. ఇప్పుడు క్రీస్తు మార్గమును కట్టడమే ప్రాణాధారం ఎంచుకున్నాడు. చూడండి ఎంత చేంజ్ అయ్యాడో. ఎప్పుడు చేంజ్ అవుతాం మన జీవితంలో? ఎప్పుడు అవుతామండి? ఇంకా అదే విధముగా మనం ఉంటూ సంవత్సరాలు అయిపోతున్న ఎలాగుంటే చుట్టూ రక్షింపబడినటువంటి వ్యక్తులను మనమే అడ్డగించేస్తాం. అర్థమవుతుందా? అందుకే ఒక బాధ్యత మనం తీసుకోవాలి. పౌలుకి సంఘములన్నిటిని కూర్చున్న భారం ఉంది. ఈరోజు మాకు ఉంది, ఖచ్చితంగా మా ఆత్మీయ తండ్రికి ఉంది. సంఘాలన్నిటిని కూర్చున్నటువంటి భారం ఉన్నది. పౌలు వేరుగా రావాలని చెప్పేసి ఈ భారం ఉంది. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఉండవలసినటువంటి భారం ఇది, కానీ అనవసరమైనటువంటి భారాలు మోస్తున్నాం. అనవసరమైనటువంటి భారం మోయడం వల్ల ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఏ ఉపయోగం ఉంది? ఎవరికి ఏ ప్రయోజనం ఉంది? ఏ ప్రయోజనం లేదు. నువ్వు అనుకుంటున్నది కాదు నీకు క్షేమిచ్చే భారం. నువ్వు సిలువను కూర్చున్నటువంటి భారం నీ మీద ఉండాలి. రక్షణ ప్రజలకు తెలియపరచాలనే స్వార్థ భారం నీకు ఉండాలి. సంఘాన్ని బలపరచడం కొరకు ఈ భారం ఉండాలి. ఈ భారం లేదా ఆ భారం ఉంది జనులకి. అందుకే దేవుడు చెప్తాడు, భారం మోసుకుని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. వచ్చిన తర్వాత కూడా అదే భారంతో ఉంటే నామోష్ కాదు, ఇదంతా అవమానం కాదు. ఇది చెప్పండి. ఒక్కొక్క ప్రసంగం చేస్తా నువ్వు ఒక్కొక్క శక్తిగా, ఒక్కొక్క జ్వాలగా మారిపోలేండి. ప్రసంగాలు వచ్చి పాడైపోతున్నాయి, వచ్చి కుళ్ళిపోతున్నాయి అక్కడ. అంటే ఎంతసేపు మాట్లాడేది అంత వ్యర్థమైపోతే దేవుడికి సంతోషమా? సంతోషము కాదు. కాబట్టి దేవుడు ఈ కట్టబడినటువంటి గాడిద తనకి ఎందుకు కావాలని అంటే పరిశుద్ధులుగా చేయడం కొరకు. ఎందుకు? అది బరువులు మోసేటువంటి అనవసరమైనటువంటి భారాలు అన్ని మనం మోసుకుంటున్నాం గాడిలాగా. అసలైన యజమానుడికి కాకుండా ఏంటి మనల్ని నాశనం చేసి, మన మేలు కాకుండా మన నాశనం చేసేటువంటి వ్యక్తికి ఈ భారాన్ని మనం అప్పగించుకుని అక్కడే బంధింపడి ఉన్నాం. కాబట్టి వారందరినీ కూడా ఇటు కుటుంబం పరంగా యథార్థంగా ఉండి భక్తి చేస్తూ అనేక సంస్థలు నలిపోతున్న వీరిని, అనేకులు పాప సమస్యల చేత, పాప బంధకాల చేత, చెడు వ్యసనాల చేత బంధిపడుతున్న వారిని కూడా ప్రభువు ఈ మట్టలాదివారము నాడు ఆయన విడిపించడానికి పూనుకున్నాడు. హల్లెలూయా. ఒక విచిత్రమైన సంగతి చెప్తున్నాను. మరణించి పునరుద్ధానులుగా లేవక మునిపే జయించాడు దేవుడు. ఈ మట్టలాదివారం నాడు, సిలువకు ముందు ఆదివారం మాట. హల్లెలూయా.
హోసన్నా హోసన్నా, ప్రభుపేట వచ్చేవాడు స్తుతింపబడును గాక. వాళ్ళందరూ ఈ ఖర్జూరపు మట్టులు చేతబట్టి ప్రభుపేట వచ్చేవాడు స్తుతింపబడును గాక, స్తుతింపబడు గాక అని జయ నాదాలు పలుకుతూ ఏంటి జకరియా ప్రవక్త ప్రవచించాడు, దీనికోసం యెషయా ప్రవక్త ప్రవచించాడు, మత్తయి ప్రవక్త ప్రవచించాడు. ఇవన్నీ సంగతులు మార్కు వీళ్ళందరూ కూడా చెప్పారు. ప్రభుపేట వచ్చేటువంటి వాడు అంటే దేవుని పేరటి భూమి మీదకి వచ్చేటువంటి వాడు నిన్ను విడిపిస్తాడు. నిన్ను ఈ సమాజ ఊరు విడిపించలేనటువంటి ప్రతి పాపము నుండి, ప్రతి బంధకు నుండి, ప్రతి స్థితి నుండి ఆయన మాత్రమే విడిపించగలిగినటువంటి సమర్థుడు కనుక ఆయన మనకు చాలినటువంటి దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు విడిపించడానికి వచ్చాడు. ఇంకా ఫైనల్ గా లాస్ట్ చెప్పి ముగించేస్తాను. హల్లెలూయా. గాడిదలు 2 చెప్పాను. మొదటిది ఏంటి? అపవిత్రమైన ఒకటి, దానికి మనుషుడు అపవిత్రం నుండి పరిశుద్ధుడు అవ్వడం కొరకు. రెండోది గాడిద బరువులు మోసేది. ఇప్పుడు మన జీవితంలో ఇగో అసలైన వదిలేసాం, మిగతా అన్ని కూడా కొసలైనటువంటి భారాల చేత ఒక్కొక్కరు ఒక్కొక్క భారం చేత దేవునికి ఏమవుతున్నారు? దూరం అయిపోతూ ఉన్నారు. దాని నుండి విడిపించడానికి యెషయా 61 చెప్పినట్లుగా ప్రభు వచ్చాడు. ఇక 3 చెప్తున్నాను. ఇప్పుడు ఏమైంది అని అంటే అలా చేసిన తర్వాత అపవిత్రమైన దాన్ని పవిత్రపరిచాడు, కట్టబడినటువంటి దాన్ని అంటే బంధింపబడినటువంటి దాన్ని విడిపించాడు. 3వది ఏం చేసిందంటే ఆ గాడిద మీద ఆయన కూర్చున్నాడు. ఇప్పుడు ఆ గాడిదకి ఏమొచ్చింది? ఘనత వచ్చింది. ఇప్పుడు బైబిల్ క్లోజ్ చేసుకుందాం. ఇంకా నేను వదిలేస్తాను, చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఎంతకాలము ఎవరైతే ఈ లోకములో నుండి ఇలాగ గాడిద లాంటి పరిస్థితుల నుండి మెల్లమెల్లగా మార్పు నుండి రక్షణ పొంది అనవసరమైన భారం నుండి శిలువ భారం దగ్గరికి మనం వస్తామో అప్పుడు యేసయ్య ఏం తెలుసా? నీ మీద ఆయన ఉంటాడు, నీలో ఉంటాడు ఆయన. హల్లెలూయా. డబ్బు వల్ల, మనుషుల వల్ల, ఈ భూమి మీద నీకున్నటువంటి ఆస్తి పాస్తులు అందం, దేని వల్ల కలిగినటువంటి గౌరవం, మర్యాద, ఘనత నీలో యేసు ఉన్న వల్ల, నీ మీద యేసు ఉండడం వల్ల ఇవన్నీ నువ్వు పొందుతావు. ఇది మట్టల ఆదివారం యొక్క ప్రాముఖ్యత. హల్లెలూయా. దిస్ ఇస్ ద ఫామ్ సండే. ఏది సంవత్సరాలు అయిపోతున్నాయి నా బ్రతుకులో. ఇది 21ది, ఈ ఆదివారం 21ది. అంటే ఏ ఆదివారం? మట్ల ఆదివారం అంటే 21వ సంవత్సరం. చాలా మంది చాలా సంవత్సరాలు చూస్తూనే ఉన్నారు. గాడిద కోసం ఆయన చెప్తారు అరుచుకొని, గాడిద కోసం వీళ్ళు ఉంటారు అరుచుకొని. ఏది ఈ ప్రాసెస్ ఎక్కడ జరిగింది? అపవిత్రులు పరిశుద్ధులు అవుతున్నారా? భారముతో ఉన్నటువంటి వారు శిలువ భారం మోసి అనవసరమైన భారం నుండి విడుదల పొందుతున్నారు. మళ్ళీ అలాగే ఉన్నాయి లోకంలో. ఎన్ని ప్రసంగాలు విన్నా మళ్ళీ అదే జీవితం. ఏంటి దీనివల్ల? నువ్వు చివరికి ఎప్పటికీ నీకు కూడా విడుదల కాకుండా బంధింపబడిన స్థితిలో ఉంటావు. కనుక ప్రభు ఎందుకు ఆ కట్టబడినటువంటి గాడిదని ఇప్పమన్నాడంటే ఇగో ఈ ప్రాసెస్ చేయడం కొరకు. ఈ గాడిద మనము గనక మనల్ని అలా బంధింపబడిన స్థితి నుంచి విడిపించాలి, అపవిత్రమైన పాపం ఉన్న వారిని పరిశుద్ధం చేయాలి, విలువ లేని నీ బ్రతుకొక వెలుగవడం కొరకు. హల్లెలూయా. పాపినైన నన్ను పరిశుద్ధపరచి రక్షణ నీచావు, రోగినైన నన్ను స్వస్థపరచి ఆరోగ్యమిచ్చావు. పాపినైన నన్ను పరిశుద్ధపరచి రక్షణ నీచావు, రోగినైన నన్ను స్వస్థపరచి ఆరోగ్యమిచ్చావు. ఇంతటి ప్రేమ నాపై నీ ప్రేమకునే పాత్రుడనా, ఇంతటి ప్రేమ నాపై నీ ప్రేమకునే పాత్రుడనా, నీ ప్రేమకునే పాత్రుడనా. నా ఉనికికి కారణం నీవేసయ్య, నా బ్రతుకుకు ఆధారం నీవేసయ్య. నా ఉనికికి కారణం నీవేసయ్య, నా బ్రతుకుకు ఆధారం నీవేసయ్య. హల్లెలూయా. మా రంజిత్ పాల్ పుట్టిన తర్వాత మేలో పుట్టాడు. ఆగస్టు నెలలో హైదరాబాద్ ఓఫ్రీ గారి మీటింగ్కి వెళ్ళాను. అక్కడ చాలా ఏళ్ళు ఉన్నాను. మెదక్ చర్చి చూడాలని ఎన్నోసార్లు అనుకున్నాను, కుదరలే. ఆగస్ట్ 15 నాడు చూసుకుని ప్రేయర్ చూసుకుని 16th నేను బస్ ఎక్కి హైదరాబాద్ టు మెదక్ ఇంచుమించు 100 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అన్నమాట. బయలుదేరి వెళ్తున్నప్పుడు చాలా ఉక్కగా ఉంది, చాలా బాడీ అంతా అనీజీగా ఉండి కొంచెం బలహీనంగా ఉన్నాను.
చాలా పోరాటాలు, చాలా వ్యతిరేకతలు. కిటికీ వార కూర్చున్నాను, బస్సు మూవ్ అవుతుంది, స్పీడ్ వెళ్ళే కొద్దికి హైవేలోకి వచ్చేసరికి చక్కటి గాలి తగులుతుంది, తాకుతూ ఉంది, శరీరానికి విడుదల, చాలా ప్రశాంతత కలుగుతుంది. అలా ధ్యానించుంటగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. నిజమే, ఆయన ప్రేమ ఎంత గొప్పది. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే మట్టిలో మన్నైపోసినటువంటి నేను ఇప్పుడు నాన్ననైపోయాను. నేను ఎంత కృప. పాపుగా ఉండి చచ్చిపోసినటువంటి నేను ఈరోజు ఆయన ఉన్నతమైనటువంటి పని చేస్తున్నాను. అందుకే పాపినైన నన్ను పరిశుద్ధపరిచి రక్షణనిచ్చావు, రోగినైన నన్ను స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చావు. ఇంతటి ప్రేమ నాపై, నీ ప్రేమకు నేను పాత్రుడనా? నా ఉనికికి కారణం నీవే యేసయ్య, నా బ్రతుకుకు ఆధారం నీవే. హైదరాబాద్ టు మెదక్ ఈ పాట పాడుకుంటూ వెళ్ళానమాట. చివరికి హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు ఎంత భారంతో, ఎంత బాధతో, ఎంత ఇబ్బందితో నేను వెళ్ళానో, హైదరాబాద్ నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఎంతో ఆనందంతో, సంతోషంతో వచ్చాను. నేను చెబుతున్నాను, ఈ భూమి మీద అప్పులున్న వారికి అప్పులు తీరితే కలిగే సంతోషం కంటే, రోగం ఉన్న వారికి రోగం తొలగిపోతే కలిగే సంతోషం కంటే, బాధ, వేదన, దుఃఖం, నష్టం, అవమానం, నింద అది తొలగిపోతే కలిగే సంతోషము కంటే యేసు నిన్ను దర్శిస్తే వచ్చే సంతోషం అధికమైన సంతోషం, అది శాశ్వతమైన సంతోషం. ఆ సంతోషానికి భూమి మీద ఏ సంతోషం రీప్లేస్ చేయలేదు. హల్లెలూయా. ఏ సంతోషం కావాలంటే, తాగేసి సంతోషపడుతున్నాడు ఒకడు దేవుని వదిలేసి, పాపము చేసి సంతోషపడుతున్నాడు ఒకడు దేవుని వదిలేసి. దేవుని ప్రజలతో ఉంటే వాళ్ళు మనకు వాళ్ళు మనకు అడ్వైస్ ఇస్తారు, ఇది తప్పు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు చెప్తారు. ఈ సోదంతా మనకెందుకని ఒప్పర్ మీటింగ్ పెట్టుకుంటే చెత్త సావాలు చేసి దేవుని వ్యతిరేకంగా బతికే వాళ్ళు మరొక వాళ్ళకి భక్తులు కనబడితే అబ్బో మామూలుగా కాదు, నిన్ను గజ్జి కుక్క కంటే దారుణంగా చూశారు. అనేకులు ఒక గజ్జి కుక్క కంటే దారుణంగా చూశారు, నన్ను గజ్జి కుక్క కంటే దారుణంగా చూశారు. అయినా నేను ప్రేమిస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఏదో ఒక ఓర్పు పెట్టాడు దేవుడు, వదిలేస్తే పాడైపోతారేమో, పట్టించుకోకపోతే అలాగే నష్టపోతారేమో, ఏదోలాగా చేయాలి. వాళ్ళు ఏమనుకుంటే కొట్టినా ఏం కొట్టినా వచ్చారా, వాళ్ళు చేయడం మానేసారు, మనమే చేద్దాం, వాళ్ళు మాట్లాడడం మానేసారు, మనమే మాట్లాడదు, ఏదని నాళ్ళు ప్రయాసం చేశాను. కానీ చాలా మంది జీవితాల్లో ఓడిపోయాను. నేను గెలవడం కొరకు ఈ జీవితాన్ని నేను కోరుకోవడం లేదు, యేసుని నీ జీవితంలో పెట్టి నేను గెలిపించాలనే తాపత్రయం. హల్లెలూయా. సంగమా, జీవం కలిగినటువంటి దేవుడికి అవకాశం ఇద్దాం. సంఘములతో ఆత్మ చెప్పుచున్నటువంటి మాట, చెవి గలవాడు వినుగాక, వినకపోతే పాడైపోతాం. కాబట్టి ఈ యొక్క మట్టల ఆదివారం నాడు, ఈ ఫామ్ సండే నాడు గాడిదను ఎందుకు దేవుడు కోరుకున్నాడంటే, ఎందుకు నీవు దేవునికి కావాలి. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకెవరు ఘనత ఇవ్వట్లేదు, నన్ను ఎవరు పట్టించుకొని నన్ను అనాథకు వదిలేశారు, నన్ను దిక్కులేనికి వదిలేశారు. నాకు ఆరోగ్యం లేకే కదా, నాకు లేక ధనము లేకే కదా, నాకు బలము లేకే కదా, నా జీవితం ఇలాగ అయిపోయిన వల్లని బాధపడుతున్నటువంటి క్రైస్తవ సమాజమా, నిన్ను గణపరచడానికి యేసు పిలుస్తున్నాడు. రా, కమాన్ ఎవ్రీబడీ. యేసు పిలుచుచున్నాడు. జీసస్ లవ్స్ యు, జీసస్ కాల్ యు. ఆయన పిలుస్తూ ఉన్నాడు. రావడానికి నువ్వు సిద్ధపడాలి. ఎవరైనా అడిగితే చెప్పు, ఎందుకు ఇది ఇప్పుతున్నారు మీరంటే, ఇది నా ప్రభుకి కావాలిను అని చెప్పాడు. నేను చెప్తున్న సంగమా, నువ్వు దేవునికి కావాలి, దేవుడికి కావాలి, దుష్టుడికి కావాలి. దుష్టుడికి కావాలి, ఆ చేతులకు వెళ్ళాలనుకో నీ జీవితాన్ని భయంకరంగా నాశనం చేస్తాడు, పాడైపోతావు. ఎంత పాడవుతావు అంటే, నరకానికి వెళ్ళడానికి ఇంకా ఏ మాత్రం రవ్వంతైన సంకోచం లేకుండా 100% కూడా మొత్తం ఆ నరకానికి వెళ్ళడానికి నువ్వు హక్కుదారు అయిపోయేంతగా పాడు చేస్తాడు. అదే దేవుని చేతిలో పెట్టుకున్నావు అనుకో, రవ్వంతైన నరకానికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. నీళ్ళు 100% లాజర్ లాగా భేద స్థితి, బలహీనత, ఇబ్బంది, కష్టం, నష్టం, ఆకలి, బాధ అన్ని ఉన్నప్పటికీ 100% ప్రభు రాజ్యంలోకి వెళ్ళడానికి నువ్వు పర్ఫెక్ట్ గా దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. హక్కుదారులుగా ఉంటారు. హల్లెలూయా. ఎన్ని ప్రసంగాలైనా వినేసి, ఎన్ని పరిస్థితులైనా వదిలేసి అలాగే బ్రతికేస్తే ఎందుకు? క్రైస్తవులుగా ఉండడం, కలవండి, లోకంలోకి వెళ్ళిపోయి మీకు నచ్చినట్లేదా బ్రతకండి. కానీ అటు ఇటు కాకుండా సంఘాలలో దయచేసి నులివెచ్చని స్థితిలో ఉండొద్దు. ఇది క్రైస్తవ సమాజమంతునికి ఇస్తున్నటువంటి పిలుపు. దిస్ ఇస్ నాట్ మై వర్డ్, దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని మాట. ఇది హల్లెలూయా. అందుకనే మట్టలాదివారం నాడు ఆ గాడిద నీవైపోతే నీ రాజు యేసైపోతాడు మాట. గాడిద మీద యెరూషలేము వీధిలో కొత్త బట్టలు కింద వేసి ఆ గాడిద మీద ఆయన ఎక్కగా ఆ గాడిద వెళ్తుండగా అటు జనాలు ఇటు జనాలు జయజయనాలు చెప్పలతో స్తుతిస్తూ ఉంటే, ఎప్పుడైనా గాడిదకి అలాంటి జీవితం ఒక్కరోజైనా వస్తుందా చెప్పండి? వస్తుందా? యేసుతో ఉంటే నీ జీవితంలో అలాంటి 3 రోజులు వస్తాయి.
హల్లెలూయా. 3 రోజులు వస్తే వేస్తూ ఉంటారన్నమాట. ఎందుకు కొడతారు చప్పట్లో? హల్లెలూయా. ఇక్కడ వాళ్ళ అందాలు చూపించి కొట్టించుకుంటున్నారు, వాళ్ళ ఆస్తులు చూసి వాళ్ళ కండలు చూపించి పొగిడించుకుంటున్నారు, కొట్టించుకుంటున్నారు. యేసుతో ఉండు, నీ దగ్గర ఏమి లేకపోయినా సరే చప్పట్లు కొట్టే జనాంగానే దేవుడు నీకు పంపిస్తాడు. హల్లెలూయా. చెప్పండి, ఇంకేం కావాలి నీకు? ఈ మట్లాదు అన్నాడు, వాట్ యు వాంట్? చెప్పండి, ఇంకేం కావాలి నీకు? ఎంత కావాలో వద్దా? విలువ లేని గాడిదకు దేవుడు అంత విలువ ఇచ్చాడు. చెప్పండి, విలువ లేనటువంటి గాడిదకు అంత విలువనిచ్చాడు. ఆ గాడిదే మన జీవితాన్ని గురించి నేర్పిస్తున్నటువంటి ఒక పాఠం మాట. హల్లెలూయా. ఒంటనైన నన్ను జంటగా మార్చి తండ్రి నీ చేశావు. మా అద్భుతమైన చరణాలు ఉన్నాయి పాట, అక్కడితో ఆగిపోలేదు. ఒంటరైన నన్ను జంటగా మార్చి తండ్రి నీ చేశావు, దిక్కులేని నన్ను కృపతో నింపి జనాంగంగా మార్చావు. చాలా విలువైనటువంటి అర్థాలతో పాట. ఇలాగ అంత ట్రావెల్స్లో, ప్రార్థనలో, వేదనలో, బాధల పాటలు అన్నీ అలాగ రాగా ఒక్కొక్కటి ఇంకా పెన్ను పెట్టే రాయలేదు ఆ పాట ఇప్పుడు వరకు. హల్లెలూయా. సంఘం ఎలా పడితే అలా ఉండొద్దు దయచేసి. ఎందుకంటే నీవు అనేకులు నలిగిపోయినటువంటి స్థితిలో నుండి బంధింపబడిన స్థితిలో ఉంటుండగా వారిని విడిపించే స్థితిలోకి నువ్వు రావాలి. నువ్వే ఇంకా బంధింపబడుతున్న స్థితిలో ఉంటే ఎవరిని నువ్వు విడిపిస్తావు? చెప్పండి, ఎవరిని విడిపిస్తావు? అందుకే నీవు ప్రభు చేత విడుదల పొందితే నువ్వు అనేకులు విడిపించే వ్యక్తి అవుతావు. హల్లెలూయా. ఇంకా నిద్రపోతూ, ఇంకా మాలోకుల్లో ఉంటూ, ఇంకా నచ్చినట్లుగా ఉంటూ, దేవుడు మాట్లాడిన సీరియస్నెస్ లేకపోతే ఏంటి, ఎటకారంగా ఎలా కోలంగా ప్రార్థనలో నిద్రపోవడం, ఎలా పడితే అలాగుంటే ఇంకెలా యాక్సెప్ట్ చేస్తాడు దేవుడు? రిజెక్ట్ చేస్తాడంతే. అప్పుడు దేవుడు రిజెక్ట్ చేశాడంటే నిన్ను ఈ విశ్వంలోని ఈ వ్యక్తి కూడా నిన్ను కాపాడలేడు. హల్లెలూయా. కాబట్టి అందరూ కావాలా? ఆయన కావాలా? సుఖం వచ్చే నరకం కావాలా? యేసు కొరకు శ్రమపడైన జీవం కావాలా? చాయిస్ జీవ. మట్లాదు వాడు ఒక మానవుని పతనమైనటువంటి స్థితిని ఒక ఉన్నత స్థితికి చూపించే పాఠము. మట్లాదు వాడు నాడు ఇలాంటి స్థితిలోనైనా సరే ఒక వ్యక్తి కోరుకుపోయి ఇక బయటికి రాడు, ఇంపాసిబుల్ అయిపోతున్నటువంటి స్థితిలో నుండి ఎస్ ఇస్ పాసిబుల్ అనేటువంటి స్థితిని తీసుకురావడానికి ఈ ఫామ్ సండే ఒక అద్భుతమైనటువంటి ఆరాధన. హల్లెలూయా. కాబట్టి ఇది చాలు ఈ రోజు ఈ స్థలానికి పాఠం. ఇప్పుడైనా ప్రభుని హృదయంలో చేర్చుకోనండి. అండి, గాడిద మీద ఉన్నంతసేపు గాడిద ఆయన పడేయలేదు. బిలాము గాడిద బిలామును పడేసింది. అర్థమవుతుందా? బిలాము గాడిద బిలామును పడవేసింది. కానీ యేసయ్య ఎక్కినప్పుడు యేసు దాని మీద దిగే వరకు కూడా గాడిద సైలెంట్ గా ఉండి యేసయ్యను మోయడానికి అప్పగించింది. ఫైనల్ ఒక తీర్మానం చేద్దాం. యేసయ్య, ఈ భూమి మీద నాకు నువ్వు ఇచ్చావు కదా రక్షణయ్యా, కాబట్టి ఈ భూమిని నేను విడిచే వరకు, నీ రాకడ వరకు వచ్చే వరకు నన్ను దిగిపోవద్దయ్యా. ఆయన దిగిపోతే నేను ఎవరు పట్టించుకోడు, ఎవరు పట్టించుకోరు. ఆ గాడిద మీద దిగిపోయాడు ఆయన. తర్వాత గాడిద ఎవడు పట్టించుకోలేడు. అర్థమైంది. ఎప్పుడు ఇలా చేయలేదు అందరూ ప్రజలు. ఈ కొత్త బట్టలు వేస్తున్నారు, ఖర్జూరం బట్టలు ఏంటి, అబ్బా ఎంత బాగుందో అనుకుంది ఆ గాడిద. ఆయన దిగిపోయిన తర్వాత గాడిదని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇదేంటి జనాలు ఎవరు పట్టించుకోవట్లేదు, నేనే కదా, నిన్న ఇల్లేక చప్పట్లు కొట్టారు అని చూస్తే ఎవరు పట్టించుకోవట్లేదు. ఓహో, నేను ఎందుకు కొట్టారంటే ఆయన నా మీద ఉన్నందుక. ఇప్పుడు ఎందుకు కొట్టలేదంటే ఆయన దిగేసినందుక. కాబట్టి నిజమైన విలువ, నిజమైన ఘనత నీకు ఉండాలంటే ఆయన దిగిపోకూడదు నీ బ్రతుకులు ఎప్పుడు కూడా. ఈ శరీరం క్షీణించుకోని, నీ అన్నవారు నిష్కారణంగా నిన్ను ద్వేషించని, నిన్ను దూరం పెట్టని, బాధ పెట్టని, కష్టపెట్టని వారందరూ ఒక రోజు నీ ఎదుట సిగ్గుపడతారు ఖచ్చితంగానే. హల్లెలూయా. నీ రాజు మాత్రం దిగిపోవడానికి వీలు లేదా? హల్లెలూయా. కాబట్టి సియోను కుమారి ఉత్సవించి గంతులే, నీ రాజు అని చెప్పాడు జకరియా గ్రంథం 9వ అధ్యాయంలో. రాజు వస్తూ ఉన్నాడు, అసలైనటువంటి రాజు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆయన దింపేసుకున్నామంటే ఇంకా నీ బ్రతుకులో ఇంకా పిఎం నీతో ఉన్నా నీకు ఉపయోగం ఉండదు. ఏమన్నా స్టాండర్డ్ పిఎం సీఎంలు ఉన్నావు, ఎప్పుడు ఆ పదాలు ఉంటాయో, ఎప్పుడు వాళ్ళే ఉండరో ఎవరికి తెలియదు. హల్లెలూయా. కానీ రాజు ఒక్కసారి నీతో ఉన్నాడంటే 21 సంవత్సరాల క్రితం రాజు, యేసు రాజు ఇక్కడ ఉదయించాడు. ఎన్నో లక్షలు, ఎన్నో సుఖాలు, ఎన్నో కోరికలు పొందుకోవడానికి, తీర్చుకోవడానికి, ఇక్కడ ఎన్ని అనిపించాలో అన్ని అనిపించడానికి, ఎంత సంపాదించాలో అంత సంపాదించడానికి, ఈ రాజుని దించేసుకోవడానికి బోల్డ్ మంది బోల్డ్ రకాల అవకాశాలు ఇచ్చారు నాకు.
కానీ ఈ రాజు కొరకు ఏది నాకొద్దు, ఒంటరిగా అయినా మిగిలిపోతాను. ఈ రాజు ఏదిస్తే అదే నేను తీసుకుంటాను. ఈ రాజు ఇవ్వండి ఏది వద్దు. ఈ రాజుని ఎవరు దింపొద్దు. భార్య అయినా, తల్లి అయినా, చెల్లి అయినా, కూతురైనా, ఫ్రెండ్ అయినా, ఇంకొకరైనా ఈ రాజుని ఇక్కడ నుంచి ఎవడు దింపలేరు అన్నంతగా ఉండడం కొరకు 21 సంవత్సరాలుగా నా జీవితాన్ని ప్రభుత్వం నడిపించాడు. ఎవరి కోసం దింపేసుకుంటున్నావేమో జాగ్రత్త, అలా చేయొద్దు. రాజుని ఎవరి కోసం దింపొద్దు. ఎట్టి పరిస్థితుల్లో సుఖం వచ్చినా కష్టం వచ్చినా, ఏంటి నిన్ను పొగిడినా నిన్ను తిట్టినా, ఎవరి కోసమో నీ రాజు నీ మీద దిగవద్దు. దిగావా, అయిపోయింది నీ స్టోరీ. క్లోజ్ యువర్ చాప్టర్, క్లోజ్ యువర్ లైఫ్. అంతే, ఇంకా అర్థమవుతుందా? ఇంకా అయిపోయింది, ఏముండదు. అందుకని గాడిద మీద ఉన్నంతసేపు కూడా, రాజు ఉన్నంతసేపు గాడిదకు విలువ, ఘనత, ఆనందం. నీకు కూడా అంతే. ఇంకా ఆయన వదిలేసుకుని నీకు నచ్చినట్లుగా తిరుగుతావా? తిరుగు. నీ కొరకు గాఢాంధకారము కాచుకుని ఉన్నదన్న యూదా పత్రికలో లేఖనము సాక్ష్యమిస్తూ ఉన్నది. సంగమా, జాగ్రత్త. కనుక ప్రభుకి మనం అప్పగించుకుంటూ, ఏ కారణం చేత నాయన నేను వదిలేసుకోను ప్రభా, నీవు ఇచ్చిన రక్షణలో తండ్రి నీ కొరకు బ్రతుకుతాను. నీ రాకడలో తండ్రి నీతో యుగగాలు ఉండే కొరకు ఈ భూమి మీద రాజుగా నా మీద ఉండి నన్ను నడిపించు ప్రభు అని ప్రభు దగ్గర తీర్మానం చేసుకుంది. ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.